శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూం చ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. నారాయణరావు గారు రాజేశ్వరి గారి దంపతులకి వారి కుమారుల్ని పుష్పమాల అలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాం. మాతాపితృవందనంగా అందరూ కరతాళ ధ్వనులు చేయవలసిందిగా కోరుతున్నాం. చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయినం హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందర్యకాండముత్తమే. రామాయణ ప్రవచనాలు చివరికి చేరుకుంటున్నాయి. మరొక 10 రోజుల్లో మొత్తం ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయండి. ఇంకా రామనామాలు రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే కళ్యాణం రోజులోపు పూర్తి చేసి స్వామివారికి ఇక్కడ చెప్పితే కళ్యాణంలో స్వామివారి దగ్గర పుస్తకాలు ఉంచడం జరుగుతుంది. తర్వాత భద్రాచలం పంపడం జరుగుతుంది. కాబట్టి ఇన్నాళ్ళు మనం దీక్షగా చేసిన దానికి ఫలితం ఏమిటి అంటే అది రాముల వారి పాద సన్నిధికి చేరడమే దాని యొక్క ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. కాబట్టి ఇంకా ఎవరైనా రాస్తున్నటువంటి వాళ్ళు ఉంటే కాస్త వేగవంతం చేసుకుని ఆ పుస్తకాలు అందజేయవలసిందిగా కమిటీ వాళ్ళకి కోరుతున్నాం. అయితే రేపటి రోజు శంకరాచార్యుల వారి జయంతి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అన్నారు. శంకర భగవత్పాదుల వారు లేకపోతే
మనం ఈరోజు ఇక్కడ ఇలా కూర్చుని పురాణం చెప్పుకునే వాళ్ళం కాదు. అసలు హిందూ మతం అనేటటువంటిది లుప్తమైపోయి ఉండేది ఈ పాటికి. అవైదికమైనటువంటి మతాలన్నీ ఎన్నో 72 మతాలు ప్రబలిపోతే వాటన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం శంకరాచార్యుల వారికే ఉన్నది. కాబట్టి ఈరోజు పురాణాలు నిలబడ్డాయన్నా, వేదమంత్రాలు ఇంకా కొన్ని చాలా వరకు లుప్తమైపోయినా ఇంకా కొన్ని వేదశాఖలు నిలబడ్డాయి అన్నా, మంత్రశాస్త్రం అంతో కొంత అన్ని చోట్ల జరుగుతోందన్నా, యజ్ఞ హోమ హవిస్సులన్నీ కూడా ఇంకా స్వామి దేవతలకి అందివ్వబడుతున్నాయన్నా, వీటన్నిటికీ కూడా వేద ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి శంకరాచార్యుల వల్లే సాధ్యమైంది. మరొకరి వల్ల అది సాధ్యం కాదు. అందువల్ల రేపటి రోజు ఇక్కడ శంకరాచార్యుల వారిని ముందుగా మనం పూజ చేసుకుని, ఇక్కడ రామచంద్ర ప్రభు వారితో పాటు శంకరాచార్యుల వారిని కూడా మనం పూజ చేస్తాం. పూజ చేస్తే చక్కగా రేపు శుక్రవారం అందున, కాబట్టి ఇక్కడ ఎవరైనా మనం అందరికీ ఆడవాళ్ళకి సౌందర్యలహరి కానీ లేకపోతే కనకధారా స్తోత్రం కానీ వస్తే మా ఆవిడని కూడా రమ్మన్నాను ఇక్కడికి. ఆవిడతో పాటు మీరు కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చుని ఇక్కడ ముందు కాస్త పారాయణ చేస్తే ఓ 10 శ్లోకాలు సౌందర్యలహరిలో, కనకధారా స్తోత్రము, అలాగే లలితా పంచరత్నము మీకు వచ్చినటువంటిది ఎలా అయినా సరే అక్కడ కూర్చుని కాసేపు శంకరుల యొక్క సన్నిధానమునందు మనం చేసేటటువంటి ప్రార్థన కింద లెక్కది. ఎందుకంటే అలా ప్రార్థన చేయడం వల్ల, ఆ పారాయణ చేయడం వల్ల మనం ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. దేవతారుణం కూడా అందులో లిప్తమై ఉన్నది. అందువల్ల మనం వచ్చినటువంటి విభూతిని కాస్త పంచిపెట్టాలి. అది అయిన తరువాత శంకరాచార్యుల వారి జీవిత విశేషాల గురించి ఒక 4 మాటలు మాట్లాడుకున్నాక తదుపరి మనం సుందరాకాండాన్ని రేపటితో పూర్తి చేసుకోవచ్చు. అంటే పూర్తి చేసుకునేటటువంటి మాట అని నేను ఉదాహరించాను అంటే సుందరకాండకి పూర్తి అవ్వడం అనేటటువంటిది ఏది ఉండదు. కానీ ప్రవచన రీత్యా ఆ ఘట్టాన్ని ముగించి మనం వేరే ఘట్టంలోకి వెళ్తాం ఎల్లుండి నుంచి. అప్పుడు ఇది గ్రహించండి. తరువాత ఇక యుద్ధకాండ 8 రోజుల పాటు ఉంటుంది. చివరి రోజు 8వ రోజు మనకి చక్కనైనటువంటి సీతారాముల వారి కళ్యాణం. ఇక్కడ 40 రోజులు దీక్షగా రామాయణం విన్నవారికి లభించేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఫలం ఏమిటి అంటే రామకళ్యాణమే. అమ్మని అయ్యని ఏకతాటి మీద కూర్చోబెట్టి కలిసిపోయారు కాబట్టి ఇద్దరూ కూడా ఇక అయ్యా మీరిద్దరూ కలిసి ఉండి మమ్మల్ని అనుగ్రహించాలి, మా యొక్క కష్టాలు తీర్చాలి. కాబట్టి ఓ సీతాపతే, ఓ రఘుపతే, మమ్మల్ని అనుగ్రహించవయ్యా, నీ కృపాకటాక్షాలని మా మీద కురిపించవయ్యా అని మనం భక్తి పురస్కరంగా చేసుకునేటటువంటి చివరి రోజు కార్యక్రమం. అందుకనే మనం ప్రతి రామాయణ ప్రవచనాల చివర కూడా ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం అది. ఆ రోజు ఉదయం పల్లకీ సేవ జరుగుతుంది స్వామివారికి. ఈ రామాయణ పుస్తకాలు ఎవరైతే ఇచ్చి ఉన్నారో ఆ పుస్తకాలన్నింటినీ పసుపు వస్త్రాల్లో కట్టించి ఆ రామకోటితో సహా రాముల వారిని కూడా ఊరేగించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఉదయం. ఆ ఊరేగించిన తరువాత సాయంత్రం స్వామివారికి అయ్యవారికి కళ్యాణం మహోత్సవం జరిగిన తరువాత చక్కగా అప్పుడు పట్టాభిషేక సర్గని మనందరం కూడా చెప్పుకుని ఆ ఫలశ్రుతిని విని ప్రతి సంవత్సరం మాకు అనుగ్రహం ఇస్తున్నావు కదా స్వామి, ఈ అనుగ్రహాన్ని మాకు ప్రతి సంవత్సరం కలిగేలాగా అనుగ్రహించు, మాకు ఎటువంటి ఏ విధమైనటువంటి విఘ్నాలు కలగజెయ్యకు. ఎందుకంటే ఎక్కడ రామ కథ వినిపిస్తున్నదో అక్కడ చనిపోతాడన్నటువంటి వాడి ప్రాణాలు కూడా లేచి నిలబడతాయి. అంతటి గొప్పదైనటువంటిది రామకథ. రామకథ జరిగినటువంటి ప్రదేశాల యందు రామశక్తి అనేటటువంటిది చాలా గొప్పగా నిలబడుతుంది. అక్కడ ఆ ప్రదేశానికి వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం మహోత్కృష్టంగా నెరవేరుతుంది కూడా. కాబట్టి ఇప్పటికీ 6 సార్లు ఆవృత్తులు పూర్తయ్యాయి ఈ ప్రాంగణమునందు సంపూర్ణంగా శ్రీమద్ రామాయణం. అందువల్ల వచ్చే సంవత్సరం పూర్తయితే సప్త రామాయణ దీక్షగా పూర్తవుతుంది నిజానికి చెప్పాలి అంటే. కాబట్టి అన్నిసార్లు ఇక్కడ జరగబడింది కాబట్టి ఈ ప్రదేశానికి కూడా ఒక సార్థకత ఏర్పడుతుంది నిజానికి చెప్పాలి అంటే. కాబట్టి మన కొత్తపేటలోనే ఇంత గొప్పగా ఈ యొక్క రామాయణ ప్రవచనాలు ప్రతి సంవత్సరం సంపూర్ణంగా జరగడం విశేషం.
ఎందుకంటే నాకు తెలిసి బహుశా ఏ ప్రాంతమునందు పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రతి సంవత్సరం రామాయణం జరిగేటటువంటి ప్రదేశాలు నేను చూసింది చాలా అరుదు. నాకు తెలిసిన మటుకు మహాత్ములు ఉంటారు లేరని నేను అన్నను, కానీ నాకు తెలిసినంత మటుకు ఇలా ప్రతి సంవత్సరం సంపూర్ణంగా రామాయణం జరిగే విధానాలు ఎక్కడ అయితే లుప్తమయ్యాయి. కాబట్టి రామనామాన్ని పట్టుకోవాలి, రామ కథని వినాలి, రాముడి యొక్క మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అదే. కాబట్టి ఒక్క సంవత్సరంలో విన్నటువంటి రామాయణానికి కనీసంలో ఒక్క రాముడిలో ఉన్నటువంటి గుణాన్ని ఒక్కదాన్నైనా మనం ఆ సంవత్సరం నుంచి మనం స్వీకరించామా లేదా, మనం మన జీవితంలో ఏమి మార్పును పొందాము అన్నది మనం ముఖ్యంగా గ్రహించగలగాలి. అందుకోసమే ఈ రామాయణ ప్రవచనాలన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా భావన చేస్తున్నాను. కాబట్టి మీరు అమ్మ జయ గారు, మీరు రేపొద్దున్న సాయంత్రం ఒక్కసారి ఈ పారాయణ నిమిత్తం ఏమనుకుంటున్నారో ఒకసారి అనుకుని నాకు అయ్యేటప్పుడు చెప్పండి ఒక మాట. దాని ప్రకారం ఏం చెయ్యాలి, శంకరాచార్యుల వారి యొక్క పూజ అయిన తర్వాత అన్న దాని గురించి మనం మాట్లాడదాం. కాబట్టి నిన్నటి రోజు దశబాహు సమోపేతం దశాయుధ సమన్వితం, దశబాహు సమోపేతం అన్నారు. పరమేశ్వరుడికి పంచముఖాలు ఉన్నాయి. సజ్జోజాత అఘోర తత్పురుష ఈశాన వామదేవ ముఖాలని పరమేశ్వరుడి యొక్క ముఖాలకి పేరు. అలాగే వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వ వక్త్రాంచితం. మంత్రశాస్త్రంలోకి వచ్చేటప్పటికి స్వామి యొక్క స్వరూపాన్ని వివరిస్తూ పరాశర మహర్షి వారు చెప్పారు ఈ మాట. పరమేశ్వరుడికి పంచముఖతత్వం ఉన్నది, అలాగే హనుమకి పంచముఖతత్వం ఉన్నది. రుద్రాంశ సంభూతుడు కాబట్టి స్వామి హనుమ, ఆయన రుద్రుడు ఎలా పూజించబడతాడో, ఏ తత్వాన్ని కలిగి ఉంటాడో హనుమ కూడా ఆ తత్వాన్ని పొంది ఉంటాడు. అందుకనే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ. పరమేశ్వరుడు వేరు విష్ణువు వేరు కాదు. పరమేశ్వరుడు విష్ణువుని అందలం ఎక్కిస్తాడు, విష్ణువు పరమేశ్వరుని అందలం ఎక్కిస్తాడు. వాళ్ళిద్దరూ అవిభాజ్యులు. వాళ్ళు ఏది చేసినా సరే అది లోక కళ్యాణం కోసం చేస్తారు. అందుకనే పరమేశ్వరుడుగా అంశగా తాను వచ్చినా రామకార్యార్థుడై తాను నిలబడ్డాడు. చూడండి, మీరు ఆలోచించండి. రామతత్వం అన్నా, రామ కథన్నా, రామ విశేష వైభవం అన్నా మనకి త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపంగా మనకి రాముడు బాసిల్లతాడు. నిజానికి రాముడు మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నా రాముడికి సేవ చేసేవాడు స్వామి హనుమ. రామాలయంలో రామచంద్ర ప్రభువు వారి ఎదురుగుండా ఉండేటటువంటి వాడు ఎవరు అంటే స్వామి హనుమే. హనుమ ఎవరి యొక్క స్వరూపమయ్యా? నందీశ్వరుడి యొక్క స్వరూపం. శివుడికి ఎదురుగుండా నంది ఉంటుంది, రాముడికి ఎదురుగుండా హనుమ ఉంటారు. అంటే హనుమ నందీశ్వరుడైతే రాముడు ఏమవుతాడు? శివుడు అవుతాడు. అందుకనే శివ విష్ణు అభిన్నమైనటువంటి రూపం రామచంద్ర ప్రభువు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలాంటి రామచంద్ర ప్రభువు వారి యొక్క కార్యార్థమై వచ్చినటువంటి హనుమ గొప్పదైనటువంటి తన బృహద్రూపాన్ని ఆవిష్కృతం చేశాడు. నిన్నటి రోజు ఒక మాట చెప్పుకున్నాం. భగవంతుడి యొక్క రూపం, అవతారం, దేవతా స్వరూపం ఏవైతే ఉంటాయో అవన్నీ ఏమంటే ఇలాగే ఉంటాయా అంటే ఆ అవతారము కానీ ఆ రూపము కానీ ఏ తత్వాన్ని చూపించిందో మనం పట్టుకోవాలి. ఆ తత్వాన్ని చూపించడానికి కోసం ఆ రూపం, ఆ ఆయుధాలు, ఆ అవతారం అవన్నీ చూపిస్తారు మనకి. కాబట్టి ఆ తత్వాలన్నింటినీ కూడా ప్రదర్శించాడు స్వామి హనుమ. వానరుడిగా జన్మతః వానరుడిగా ఉన్నాడు. నారసింహ గొప్పదైనటువంటి రాక్షసుల సంహారం చేశాడు. ఖగరాట్ గరుత్మంతుడిగా తనని తాను భావించుకుని లంకా పట్టణానికి చేరుకున్నాడు సముద్ర లంఘనం చేసి. క్రోడ వరాహ రూపంగా భూమిని ఉద్ధరించినట్లు స్వామి తాను భూసుత అయినటువంటి సీతమ్మని దుఃఖ సాగరము నుండి ఉద్ధరించాడు. ఎలా ఉద్ధరించాడయ్యా?
హయగ్రీవముఖంగా. అందుకనే నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్త్రాంచితం. అశ్వము అంటే గుర్రం, హయగ్రీవముఖము అంటారు దాన్ని. తన శబ్దము చేత, శబ్దము అంటే మాట, తన మాట చేత అజ్ఞానాన్ని పోగొట్టి బాధని పోగొట్టి తనలో ఆనందాన్ని కలగజేశాడు. ఆనందం అంటే ఏమిటి? పరమాత్మ యొక్క దర్శనం అయితేనే ఆనందం, అసలైన ఆనందం అది. దానిని బ్రహ్మానందము అంటారు. మిగతా ఆనందాలన్నీ మనం కొని తెచ్చుకున్నవే తప్ప కాసేపు ఉంటాయి, తర్వాత ఉండవు ఆనందాలు ఏమీ కూడా. శాశ్వత ఆనందం ఏమిటి అంటే పరమాత్మ దర్శనమే. కాబట్టి సీతమ్మకి రామనామాంకితమైనటువంటి ఉంగరాన్నిచ్చి రాముడే ఇక్కడికి వచ్చాడు, నువ్వు కంగారు పడకు, రాముడు యొక్క ముద్రిక వచ్చింది అంటే రాముడు వచ్చినట్టే లెక్క. అమ్మా ఇక మీదట నీకు దుఃఖాలనేటటువంటివి ఉండవు, సుఖాలనేటటువంటి దాన్ని నువ్వు పొందుతావు అని ఆవిడికి పరమానందాన్ని కలగజేశాడు తన యొక్క మాట ద్వారా. కాబట్టి పరమాత్మ తత్వాన్ని చక్కగా నోటి ద్వారా తన మాట ద్వారా చూపించి ఆవిడ ఆనందాన్ని కలిగేలాగా చేశాడు. దీనినే బ్రహ్మానంద స్థితిని పొందడం అంటారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, అలాగే మనోకోశము, మనోమయ కోశము అంటారు. మనోమయ కోశము, అలాగే ఆనందమయ కోశము అంటారు. ఇలా కోశాలతో ఉంటుంది శరీరం. పైకి కనిపించేటటువంటి స్థూల శరీరం ఉన్నదే, ఇది కేవలం స్థూల శరీరం. ఈ స్థూల శరీరమే నిజమైనటువంటి దేహం కాదు. ఇది కొంతకాలం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ లోపల ఉన్నటువంటి వాయు శరీరము, ఈ వాయువు తిరుగుతూ ఉండడం వల్ల ఇది నిలబడుతున్నది. అంటే ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి శరీరాలన్నీ కూడా. మనస్సు, మనోశరీరం ఉన్నది. ఈ వాయు శరీరం వెళ్ళిన తర్వాత మనస్సు కదలాడుతుంది. దాని తర్వాత బుద్ధి ఉన్నది, జ్ఞానమయ శరీరం. ఆ బుద్ధి లోపల కూడా వెళ్ళిపోతే ఐదవదే ఆనందమయ శరీరం. ఈ ఆనంద శరీరమునందే పరమాత్మ భాసిల్లుతూ ఉంటాడు. అందుకనే ఆగమమునందు కూడా దేవాలయాలు 5 ప్రాకారాలతో ఉంటాయి. ఏమిటి? బయట ప్రహారీ, గోపురం, గోపురం దాటి లోపలికి వెళ్తే ధ్వజస్తంభం, ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్తే ముఖమండపం, ముఖమండపం దాటి లోపలికి వెళ్తే అంతరాలయం, అంతరాలయం దాటి లోపలికి వెళ్తే గర్భగుడి. ఇలా 5వ స్థానమునందు పరమేశ్వరుడు ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే నీలోనే 5వ శరీరంలో పరమాత్మ ఆనంద రూపుడై ఉన్నాడు. అందుకనే గర్భగుడి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అందులో పరమేశ్వరుడు బాసిల్లుతూ ఉంటాడు. ఇక తర్వాత వెనకాల ద్వారం ఉండదు పరమేశ్వరుడికి. అంటే ఏమిటి? ఆయన్ని దాటి ఇంక వెళ్ళలేవు అని చెప్పడం. అందుకనే నువ్వు ఎంతైతే సృష్టి ఉన్నది అని అనుకుంటున్నావో అత్యతిష్ట దశాంగుళం, దానికన్నా 10 అంగుళాల పైన ఉంటాడు. కానీ పరమాత్మ ఆయన్ని నువ్వు ఇక్కడ ఉంటాడు అని నువ్వు గుర్తించలేవు. కాబట్టి అంతటా వ్యాప్తి చెంది ఉన్నవాడు ఆయన ఎక్కడుంటున్నాడు? నీ హృదయమునందు ఉంటున్నాడు. కాబట్టి ఆ హృదయమునందు ఉన్నటువంటి పరమాత్మ దర్శనం నువ్వు చెయ్యలేకపోతున్నావని 5 ఆవరణలు పెట్టి 5 ఆవరణల్లో కూడా నువ్వు దాటుకుని వెళ్తూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క దృష్టిని విడిచిపెట్టేరా నాయన. అందుకనే గోపురాల మీద శిల్పాలు చెక్కు ఉంచుతారు. ఏమండి బూతు బొమ్మలన్నీ ఎందుకండి దేవాలయాల మీద? మనం ఈ శరీరంతో చేసేదంతా భూతేరా, కాబట్టి ఆ ఆలోచనలన్నీ ఇక్కడ విడిచిపెట్టి పో లోపలికని చెప్పడానికి. దేవాలయంలో ఈ ముఖ్యంగా ఈ గోపురాల మీద ఈ బొమ్మలు ఉంచడానికి కారణం అది. అంటే లోక వ్యవహారాలన్నీ ఇక్కడ వదిలిపెట్టి లోపలకు ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళమంటారు. ధ్వజస్తంభం దగ్గర ఏం విడిచిపెట్టాలి? నీ యొక్క ప్రాణవాయువుని అక్కడ రోధన చెయ్యి, అంటే నిలుపు. అక్కడ నిలిపి ఏం చెయ్యాలి? ఆపేసుకోమని కాదు, దాన్ని నియంత్రణ చెయ్యి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నియంత్రణ చేసుకుని లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్తే ఏమొస్తుంది? మనోమయ శరీరం వస్తుంది. ఏమండి స్వామిని దర్శనం చేసుకొచ్చాక కాసేపు ముఖమండపంలో కూర్చోమంటారు. ఎందుకు కూర్చోమనడం? కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే నీ మనసు నిలబడుతుంది స్వామివారి మీద. అది మనోమయ శరీరానికి సంకేతం అది. కాబట్టి మనోమయ శరీరం దాటి లోపలికి వెళ్తే అంతరాలయం వస్తుంది. ఈ అంతరాలయమే బుద్ధి. ఈ బుద్ధిని ఇక్కడ సక్రమంగా భగవంతుడి మీదకి చేర్చి ఉంచు తప్ప పక్కకి జరపకు అని చెప్పడానికి అంతరాలయం. అంతరాలయం దాకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్వామివారు గర్భగుడిలో దర్శనమిస్తారు. అలా దర్శనమిచ్చిన తర్వాత మనకి బాహ్య స్పృహ ఉండకూడదు. ఎందుకంటే భగవత్ తత్వం మనం తిరుపతి వెళ్ళినా
ఆ లోపలికి వెళ్ళి గర్భగుడిలో స్వామిని చూస్తున్నంతసేపు మనకి బాహ్య ప్రపంచం మీద దృష్టికి తెలియదు, ఆటోమేటిక్గా భగవంతుడి మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. మనం ఎలా నడుస్తున్నామో మన వెనకాల ఉన్నవాడు తోస్తున్నాడా లేకపోతే మనం నడుస్తున్నామో కూడా తెలియని స్థితిలో మనం స్వామివారిని దర్శనం చేస్తాం. అందుకనే పరమాత్మని సర్వాకర్షక బ్రహ్మమూర్తి అంటారు. ప్రతి ఒక్క జీవుల యొక్క చిత్తాలని తన వైపు లాక్కుంటాడట పరమాత్మ. అలా లాక్కునేవాడు కాబట్టి ఆయన గొప్పదైనటువంటి సర్వాకర్షక బ్రహ్మమూర్తి. అందుకనే కర్షతి చిత్తం ఇది కృష్ణ అంటారు. కృష్ణశబ్దాన్ని విప్రయోగిస్తూ అందరినీ తన వైపు లాక్కునేటటువంటి వాడు కృష్ణుడు, అంటే ఆకర్షింపజేసేటటువంటి వాడు. అందువల్ల పరమాత్మ తన వైపు లాక్కుంటాడు అందరినీ. ఇప్పుడు రాముడు అనేటటువంటి తత్వాన్ని సీతమ్మ తల్లి తలుచుకుంటూ భావన చేస్తూ ఉండడం వల్ల ఇక్కడ హనుమ ఆవిడికి తన మాట ద్వారానే మా కంగారు పడకు, రామానుగ్రహం నీకు త్వరలో లభించబోతున్నది అని రాక్షసుల మధ్యలో ఉన్నటువంటి ఆ సీతమ్మకి ఊరట కల్పించాడు. ఎందుకంటే జీవితం అనేటటువంటిది బాహ్య వస్తువుల మీద తిరిగినంత కాలము కూడా లంకలో రాక్షసుల మధ్య తిరిగినట్టే లెక్కిది. అవి పట్టుకుని పీడిస్తూ ఉంటాయి మనిషిని, భగవంతుడి మీదకి తిప్పనివ్వవు. సాధకుడు బాధపడతాడు సీతమ్మలాగా, నేను అయ్యో భగవంతుడిని వేడుకుంటున్నా ఈ బంధాలు నన్ను విడిచిపెట్టట్లేదు అని. ఈ బంధాల నుంచి విడిచిపెట్టబడడానికి నువ్వు ఎవరిని ప్రార్థన చేయాలి? భగవంతుడినే ప్రార్థన చేయాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఎంతటి అజ్ఞానినైనా జ్ఞాని కింద చేసేయగలడు. అమ్మవారి గురించి మాట్లాడుతూ దేవీ సప్తశతిలో మార్కండేయ మహర్షి వారు అంటారు ఆ మాట, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలదా కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి. నిజానికి ఎంత శాస్త్రం తెలిసిన వాడైనా ఎంత గొప్ప పండితుడైనా అమ్మవారి మాయలో కనుక ఉంటే వాడు ఎప్పటికీ జ్ఞానవంతుడు కాలేడు. మీరు గుర్తుపెట్టుకోండి, నా మాట గట్టిగా పట్టుకోవాలి. జ్ఞానము వేరు, చదువు వేరు. మనం నేర్చుకునేటటువంటి విద్యే జ్ఞానము కాదు. అసలైనటువంటి జ్ఞానం ఏమిటి అంటే భగవంతుణ్ణి నువ్వు గుర్తించగలగడం, భగవత్ తత్వం ఏమిటో తెలుసుకోగలగడం. ఫలానా చోట ఫలానా ప్రదేశానికే దేవుడు పరిమితమై ఉన్నాడు అనుకోవడం అంత అజ్ఞానం మరొకటి లేదు. కనీసం అలా అనుకోవట్లేదు కాబట్టి ఒక గుడి పెట్టి ఆ గుడిలో భగవంతుడు ఉన్నాడురా, ఆయన ఉన్నాడని విశ్వసించి వెళ్ళు, కనీసం ఆ ఉన్నంతసేపు అయినా మనసును భగవంతుడి మీద లగ్నం చెయ్యి. నీకు రోజు నిరంతరం భగవంతుడి మీద లగ్నం చేయలేకపోతున్నావు కాబట్టి అని మనకి ఒక మార్గాన్ని చూపించారు మన పెద్దలు. కాబట్టి కనీసం లౌకిక వ్యవహారాల మీద నువ్వు ఎంతసేపు తిరిగినా ఒక 5 నిమిషాలైనా భగవంతుడి మీద దృష్టి పెట్టడం కోసం ఏర్పాటు చేయబడిందే దేవాలయం. కాబట్టి భగవంతుడి మీద దృష్టి పెట్టేటటువంటి వాడు ఆ సాధనలో ముందరకు వెళ్తే ఏమవుతుంది అంటే వాడు ప్రతి సమయము కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. ఇలా ఆలోచించగలగడమే అసలైనటువంటి జ్ఞానము. అంటే భగవంతుడిని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే అసలైన జ్ఞాని. లౌకికమైనటువంటి విద్యలు ఎంత నేర్చుకున్నా అవి ఉదర నిమిత్త పోషణకే ఉపయోగపడతాయి, కానీ పరమార్థ సిద్ధిని కల్పించవు అంటారు శంకరాచార్యులు వారు. పరమార్థ సిద్ధి పొందాలి అంటే అసలైన గురువును పట్టుకోవాలి. అలాంటి గురువు దొరకడం దుర్లభం. నువ్వు 4 రూపాయలు ఇస్తే మామూలు లౌకిక విద్య చెప్పేటటువంటి గురువు దొరుకుతాడు, కానీ పరమాత్మతత్వాన్ని బోధించగలిగేటటువంటి గురువు దొరకడం అంటే నీకు సాధ్యమయ్యేటటువంటి పని కాదయ్యా. దుర్లభం త్రయమేవేతత్ లోకానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. కాబట్టి భగవతి యొక్క అనుగ్రహం ఉండాలి. అమ్మ లేకపోతే ఈ మాయలో నుంచి బయటపడలేడు. ఇప్పుడు నిన్నటి రోజు మాట చెప్పుకున్నాం మనం. అమ్మవారు మాయాస్వరూపిణి, తాను బాధపడుతున్నది. ఆవిడే మాయ అయినప్పుడు ఆవిడ బాధపడడం ఎందుకు? మన కష్టాలు తీర్చడం కోసం ఆవిడ బాధపడుతున్నట్లుగా ఉన్నది అక్కడ. ఆవిడ మాయాస్వరూపుడి కాబట్టి ఎంత జ్ఞానం కలిగిన వాడైనా సరే వాడి అహంకారాన్ని చూసుకుని పేట్రేగిపోతున్నటువంటి రావణాసురుడి యొక్క మదాన్ని అణచడానికి వాడికి జ్ఞానం అనేటటువంటిది కలగనివ్వకుండా వాడిని అజ్ఞానంలోనే ముంచి ఉంచింది అమ్మవారు. నిజానికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉందనుకోండి, ఎంతటి అజ్ఞానైనా జ్ఞానవంతుడు అయిపోతాడు.
అందుకనే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే బాగా వేయించబడుతున్నటువంటి మూకుల్లో ఉన్నవాడు. వాడు అజ్ఞానంలో అలా కొట్టుకుంటూ ఉంటాడు ఎప్పటికీ కూడా. ఎవడికో ఒక్కడికి అమ్మవారి యొక్క దృష్టి పడుతుంది వాడి మీద. అలా పడినప్పుడు వాడిని ఆ యొక్క నూనెలో నుంచి తీసి పక్కన పాడేస్తుంది అమ్మవారు. కాబట్టి బలదా కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎంతో గొప్ప చదువుకుని వేదం నేర్చుకున్నాడు, ఉపనిషత్తులు చదువుకున్నాడు, వేదాంగాలు చదువుకున్నాడు, షడ్దర్శనాలన్నీ చేశాడు. ఇన్ని చేసినా కూడా వాడికి భ్రాంతి పోదు జీవితం మీద. అయ్యయ్యో ఇవన్నీ శాశ్వతం కాదు అని అనుకోడు. వాడు 4 రూపాయలు సంపాదించుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికే జీవితాన్ని కొనసాగిస్తాడు. ఎందుకు అంటే వాడు అంతటి స్థానానికి ఇంకా వెళ్ళలేదు. అంటే ఇవన్నీ శాశ్వతం కాదు, పరమాత్మ ఒక్కడే శాశ్వతం అని ప్రతి జీవి యందు పరమాత్మని దర్శనం చేయగలిగే అంత శక్తి వాడిలోకి రాలేదు. ఎందుకంటే మాట చెప్పడం చాలా తేలికండి, ఆ స్థాయికి చేరుకోవడం చాలా తేలిక. ఏమండి మామిడి పండు చాలా తీయగా ఉంటుంది అని నేను అంత ప్రవచనం చెప్పినా మీరు ఆ మామిడి పండు తినకపోతే మీకు ఆ యొక్క రుచి తెలియనట్లుగా, ఎంతసేపు మనం జ్ఞానం గురించి ఉపదేశం చేసినా ఆ యొక్క జ్ఞానం అంటే ఏమిటో మనకు అర్థం కాదు. మనం అనుభవైకపూర్వకంగా తెచ్చుకోవాలి దాన్ని. ఈ అనుభవం రావడానికి గురువు అవసరము, సాధన అవసరము. ఈ సాధనలో ఉన్నటువంటి సీతమ్మకి మరొక సాధకుడైనటువంటి హనుమ తన దర్శనం ద్వారా గొప్పదైనటువంటి రామానుగ్రహం ఆవిడికి కలిగేలాగా చేశాడు. సీతమ్మ దర్శనం వల్ల హనుమ యొక్క సాధన కూడా సిద్ధించింది. అందువల్ల స్వామి తన పంచముఖ తత్వాన్ని కూడా చూపించి అమ్మని జ్ఞానం వైపుకి, ఆనందం వైపుకి తిప్పినటువంటి సంఘటన నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే పంచముఖ హనుమ ఏమండి 5 ముఖాలతో కనిపించాలి కదండి అని అనుకోకండి. అందుకనే మీకు ఒక మాట అన్నాను, తత్వం చాలా ప్రధానము. అంటే 5 ముఖాలతో ఉన్నాడంటే 5 తత్వాలు చూపించాడు స్వామి హనుమ. అందుకనే గ్రంథం చదివినప్పుడు ప్రార్థన ఎందుకు చేస్తామండి? ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, గ్రంథం చదివేటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తాం? అయ్యా మాకు ఎంతవరకు పైకి బాహ్యంగా చదివేటటువంటి గ్రంథంలో విషయాలు చదవడం వల్ల తెలుస్తాయి, కానీ అంతరమునందు దాక్కుని ఉన్నటువంటి నీ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మాకు దర్శనం చేయించేలాగా అనుగ్రహించవయ్యా అని మనం పుస్తకాన్ని ప్రార్థన చేసి, దేవతా ప్రార్థన చేసి మనం పుస్తకాన్ని మొదలు పెడతాం. నిజంగా పుస్తకాన్ని మనం పురాణం చెప్పేటప్పుడు కూర్చుని ప్రార్థన కనుక చేస్తున్నాం అనుకోండి, మనం మాట్లాడుతున్నారనుకోండి, మిగతా వీళ్ళు చెప్పేటటువంటి ప్రార్థన ఏమైపోతుంది? పక్కకి వెళ్ళిపోతుంది, దృష్టి మారిపోతుంది. అలా మారిపోతే నేను ఏదో చెప్దాం అనుకున్నటువంటి దానికి అది నా స్ఫురణలోకి రాదు. అందువల్ల ప్రార్థన ఎప్పుడైతే మొదలెట్టానో మనందరం సైలెంట్ అయిపోవాలి. సైలెంట్గా ఉండి మీరేం చేయాలి? మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి మనసులో. భగవంతుడి యొక్క విశేషమైన కథ ఈరోజు నా పరిపూర్ణంగా నాకు అర్థమయ్యేలాగా ఓ పరమేశ్వర నాకు చెయ్యి. ఎందుకంటే అలా అన్ని కోణాలలో పురాణాన్ని మనం చూడగలగాలి అన్నది భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం చూడలేం. ఓహో ఇందులో ఇంత తత్వం దాక్కుని ఉన్నది. భగవంతుడు హనుమ ఇన్ని రూపాలుగా మనకి దర్శనమిస్తున్నాడు సుందరకాండలో. ఈ రకంగా చదివితే మనకి స్వామి ఇన్ని రకాలుగా దర్శనమిస్తాడన్నమాట. అయ్యా ఇన్ని దర్శనాలు నేను చేయలేను, నేను చదివేటప్పుడే నువ్వు నాకు నా బుద్ధికి ప్రచోదన కలిగి ఓహో ఇలా కూడా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవచ్చనే విధంగా నువ్వు నాకు ప్రచోదన కలిగించి నలుగురికి ఆ విషయాన్ని చెప్పించగలిగేదా నన్ను అనుగ్రహించని మేము ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేయడం కాదు, మనం ఏ గ్రంథం చదివినా దైవీ సంబంధమైన గ్రంథాన్ని ఆ అధిదేవత పుస్తకాధిదేవతని మనం ముందుగా ప్రార్థన చేసి చదవాలి. పారాయణ చేసినా అంతేనే. అందుకనే ఏ గ్రంథానికైనా లౌకికమైన గ్రంథాల గురించి నేను మాట్లాడట్లేదు, దైవీ గ్రంథాల గురించి చెప్తున్నాను. మీరు ఒక రామాయణం తీసుకోండి, భాగవతం తీసుకోండి, భారతం తీసుకోండి, వీటికి ప్రతి చోట కూడా ముందర ప్రార్థనా శ్లోకాలు అని ఇస్తాడు. ఎందుకంటే ఇవ్వడం ప్రార్థనా శ్లోకం? భగవంతుడి మనసు నీకు భగవంతుడి మీద నిలబడడం కోసం ప్రార్థన. ఆ ప్రార్థన చేయడం వల్ల నువ్వు ఆ యొక్క గ్రంథము యొక్క ఫలితాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతావు. కాబట్టి ఎదుటివాడి యొక్క తపస్సుని చెడగొట్టడానికి మనం ఎప్పుడూ పూనుకోకూడదు. ఆ తపస్సు ప్రారంభమైనప్పటి నుంచి మనము కూడా తపస్సులోకి మొలగాలి. ఆ సాధన మనం ప్రారంభం చేయడం కోసమే ప్రవచనాలు. కాబట్టి
ఇలా అంటున్నానని మీరు మరో రకంగా అనుకోకండి. నేను ఇక్కడ కూర్చుని మొదలెట్టిన తర్వాత మీరు కూడా సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ముందుగా వీళ్ళు కుర్చీలో కూర్చుందామా, అక్కడ కూర్చుందామా, ఇక్కడ కూర్చుందామా అని కాదు. ముందు మనశ్శాంతిగా ప్రశాంతంగా భగవంతుడి మీద దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నం చేయకపోతే ఇంత ప్రవచనం 2 గంటల ప్రవచనం ఎందుకు ఉపయుక్తం కాదు. అర్థమవుతుందా? కాబట్టి ముందు దానిని మనం సాధనగా చేసుకోవాలి. సీతమ్మ ఎంత సాధన చేసిందయ్యా రామదర్శనం కోసం. హనుమ ఎంత వెంపర్లాడాడయ్యా ఆ సీతమ్మ తల్లి దర్శనం అవ్వడం కోసం. భగవంతుడి దర్శనం కోసం, భగవంతుడి కోసం మనం ఎప్పుడైనా ఇంత వెంపర్లు ఆడగలిగామా? సుందరకాండ మనకి ఏం నేర్పింది? ఓహో, భగవంతుడి కోసం మనం భగవంతుడిని పట్టుకోవాలి అంటే ఇంత వెంపర్లాడాలన్నమాట. హనుమ ఎంత వెంపర్లాడాడో, సీతమ్మ ఎంత వెంపర్లాడిందో అంత వెంపర్లాడేటటువంటి భావం ఓ పరమేశ్వర నాకెన్నడూ కలగజేస్తావయ్యా. అందుకని పరమేశ్వరుణ్ణి భక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన మన మొర వింటాడు, మనల్ని ఆయన వైపు తిప్పుకుంటాడు. అలాంటి వాడు భూమి కిందకి జారిపోయినా వాడిని మళ్ళీ పైకి ఎత్తేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. మీరు బాగా పట్టుకోండి. ఏదో సాధన ఎందుకు కింద పడిపోయాడండి, వాడు ఏం చేయలేకపోతున్నాడు సాధన, ఏమంటే దృష్టి నిలబడట్లేదండి అంటాడు. కానీ వారికి విపరీతమైనటువంటి ఆలోచన ఉన్నది. భగవంతుణ్ణి ధ్యానం చేయాలి, భగవంతుణ్ణి ఆ జ్ఞానాన్ని పొందాలి అని. కానీ వాడు వెళ్ళలేకపోతున్నాడు సాధనలో ముందరకి. కానీ బాధపడక్కర్లేదు. భగవంతుడు అలాంటి దృష్టితో ఉన్నటువంటి వాడిని, ఆసక్తి ఉన్నటువంటి తనంతటి తానుగా భగవంతుడు పైకి లేపుతాడండి. కాబట్టి మనకు ఉండవలసిందేమిటి? ముందు ఆసక్తి ఉండాలి. వెళ్ళాం ప్రవచనానికి, మనం నేర్చుకోవలసిన అంశాన్ని మనం వినగలుగుతున్నామా ఇబ్బంది పెట్టకుండా? మన వల్ల పక్కవాడు ఇబ్బంది పడకూడదు. అలాగని చెప్పి మనకు ఏదైనా కనుక ఇబ్బంది కలిగితే ముందుగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి, మన వల్ల నలుగురు ఇబ్బంది పడకుండా. అలాగే మనకి కావాల్సింది అడిగి తెలుసుకోవాలి. పోనీ పురాణం అయిపోతే, ఏమండి మీరు చెప్పిన దాంట్లో ఇది అర్థం కాలేదు, నాకు ఇది చెప్పండి అని అడిగితే ఎవరు కూడా చెప్పకుండా ఉండరు. కాబట్టి భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గనిర్దేశకత్వంలో ఎన్నో సందేహాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇవన్నీ అధిగమించాలయ్యా సాధనలో. ఈ సాధన నేర్చుకోవడానికి మనకి పురాణం. ఇప్పుడు సీతమ్మ తల్లి ఆ రోజు ఇంత బాధపడితే రామానుగ్రహం అనేటటువంటిది హనుమ దర్శనం ద్వారా జరిగింది. ఇప్పుడు జీవితంలో ఎన్ని కష్టాలు పడినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుణ్ణి కనుక విడిచిపెట్టకుండా పట్టుకోగలిగితే తప్పకుండా ఏదో ఒక రూపంలో, దైవం మానుష రూపేణ, ఏదో ఒక రూపంలో తాను వచ్చి ఆ కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. ఈ దృఢమైన నమ్మకం మనకు ఉండాలి భగవంతుడి మీద. అది సడిలిపోయిన రోజున భగవంతుడు ఏమీ చేయలేడు. ఎందుకంటే నిన్న చెప్పారు సీతమ్మ తల్లి ఏమని? కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిపాదిమా ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. కాబట్టి అలాంటి 100 సంవత్సరాలు బ్రతకాలని కోరుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా భరించు. భగవంతుడి మీద దృష్టి మాత్రం పక్కకి తప్పించకు. నువ్వు తప్పకుండా జీవితంలో సుఖాలు చూస్తావు. ఇది సుందరకాండలో సీతమ్మ తల్లి చెప్పినటువంటి సందేశం అండి. దీన్ని గట్టిగా పట్టుకోవాలి మనందరం. కాబట్టి కష్టాలు జీవితానికి పులి స్టాప్లు కాదు. అవి వచ్చాయంటే ఇంక అక్కడతో అలా ఉండిపోదు జీవితం మళ్ళీ పుంజుకుంటుంది, అది మళ్ళీ ఉన్నత స్థానానికి వెళ్తుంది. దీనికి నేనే నిదర్శనం అంటుంది సీతామాత. కాబట్టి అంతటి గొప్పదైనటువంటి వానర, నారసింహ, ఖగరాట్, క్రోడ, అశ్వ వక్త్రాంచితమైన హనుమ దర్శనం చేస్తే సీతమ్మ ఆవిడ అన్నది, నాయన కపివర, నీ యొక్క దర్శనాన్ని నువ్వు ఉపసంహారం చేయి చూడలేకపోతున్నాను అన్నది. కిందకి దిగొచ్చాడు స్వామి. అప్పుడు మాట్లాడుతున్నది ఏమని? అయుక్తం తు కపిశ్రేష్ఠ మమగంతుం త్వయా అనఘ వాయువేగ స వేగస్య వేగో మాం మోహయేత్తవ. ఓ హనుమ, నేను నీతో ప్రయాణం చేయడం అనేటటువంటిది మంచిది కాదు, యుక్తం కాదు. ఎందుకంటే నీ వాయువేగ మనోవేగాలని నేను పట్టుకుని ఉండలేను ఆ వేగానికి. ఎందుకంటే నాకు తత్తరపాటు కలుగుతుంది. నువ్వంత వేగంతో వెళ్ళిపోతుంటే నేను గమ్ముని ఆ వేగాన్ని తట్టుకోలేక కింద పడిపోవచ్చు. అంతేకాదు, నువ్వు రాక్షసులు వెనకాల వేగంగా నన్ను తరుగుతున్నారనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అందకూడదనేటటువంటి దృష్టితో నువ్వు వేగంగా వెళ్తావు.
అలా వేగంగా వెళ్తున్నప్పుడు నీ వేగదాటి యందు నేను నిలబడగలనా? పోనీ వాళ్ళు నిన్ను చుట్టుముట్టారు. చుట్టుముడితే సముద్రం మీద వెళ్ళిపోతున్నటువంటి నువ్వు నన్ను ఎక్కడ పెడతావు తీసుకువెళ్ళి? నువ్వు యుద్ధం చేయాల్సి వచ్చిందంటే వాళ్ళతో నన్ను ఏదో ఒక చోట పెట్టాలిగా తీసుకువెళ్ళి. ఆ సముద్రం మధ్యలో నన్ను ఎక్కడ పెడతావయ్యా? ఒకవేళ నిన్ను పట్టుకుని ఉండమన్నా నేను ఏ జారిపోయో కింద సముద్రంలో పడిపోతే, ఏ జలచర మృగాలు నన్ను మింగేస్తే ఈ యొక్క కార్యమే మొత్తం చెడిపోతుంది. అది ఆలోచించాలిగా. అందున రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఈ యొక్క విధానంలో నేను నీ యొక్క వేగదాటికి నేను తట్టుకోలేను. అయినా మరొక మాట చెప్తున్నాను విను. ఏమిటి అంటే, రాక్షసులతో నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు నేను భయకంపితనై నేను నీ నుండి జారిపోవచ్చయ్యా. రాక్షసులందరినీ చంపివేయుటకు నీకు మిక్కిలి సమర్థుడవే అయి ఉన్నా సరే, రాక్షసులందరినీ చంపి నన్ను తీసుకుపోయినా సరే రాముడి యొక్క కీర్తి అనేటటువంటిది మనం నిలబెట్టిన వాళ్ళం కాము. ఇది గుర్తుపెట్టుకో స్వామి హనుమ. అంతేకాదు, ఇవన్నీ పక్కన పెడితే రాముడే నీతో కలిసి ఇక్కడికి నా కోసం రావడం అనేటటువంటిది చాలా ఉత్తమం. అందున భర్తుర్భక్తిం పురస్కృత్వ రామా అన్యస్య వానర నాహం స్పృష్టం స్వతో గాత్రం ఇచ్చేయం వానరోత్తమ. నేను పాతివ్రత్య ధర్మమునందున్నటువంటి స్త్రీనయ్యా, ఇది గుర్తుపెట్టుకో. అంతేకాదు, నేను రాముణ్ణి తప్ప మరొక పురుషుణ్ణి నేను స్పృశించను. ఏమంటే అదేమిటండి, రావణాసురుడు ఎత్తుకొచ్చాడు కదా, అప్పుడు మిమ్మల్ని ముట్టుకునే తీసుకొచ్చాడు కదా అంటావేమో హనుమ. అప్పుడు నేను రక్షణ యందు లేనటువంటి దానిని. అందువల్ల రక్షణలో ఉండాల్సినటువంటి నేను రక్షణలో లేను. రాముడు దూరంగా వెళ్ళిపోయాడు. నేను అబలని, నన్ను నేను రక్షించుకోలేను. నా రక్షణను చూసుకోవలసిన వాడు రామచంద్రప్రభు. ఆయన అక్కడ లేడు కాబట్టి నేనేమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నన్ను తీసుకురాగలిగాడు రావణాసురుడు. కాబట్టి నా అంతట నేను ఎన్నడూ కూడా పరపురుషుణ్ణి తాకనయ్యా. ఇది నా యొక్క ధర్మం. నేను పతివ్రత ధర్మమునందు ఉన్నటువంటి దానని ఈ విషయాన్ని గుర్తెట్టుకో అని చెప్పాడు. కాబట్టి ఈ విషయంలో లక్ష్మణుడితో వానర సమూహాలతో కూడుకున్నటువంటి స్వామిని వెంటనే ఇక్కడికి తీసుకురా నువ్వు. కాబట్టి నువ్వు ఇలా చేయడం యుక్తం ఓ హనుమ అని సీతమ్మ తల్లి చెప్పింది. అలా చెప్పిన తర్వాత వెంటనే స్వామి అన్నారు, నమస్కారం చేసి అమ్మకి, అమ్మా యుక్త రూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీనాం వినయస్య చ. నీ మాటలున్నాయే అవి సహేతుకములైనటువంటి మాటలు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పావమ్మా. మంచి యుక్తియుక్తంగా మాట్లాడావు. నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా స్త్రీ స్వభావానికి పతివ్రత ధర్మానికి తగినైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి నువ్వు మాట్లాడిన మాటలో ఎటువంటి లోపము లేదు. నా వీపు మీద అధిష్ఠించి ఈ విశాలమైన 100 యోజనాల పొడవు కలిగినటువంటి మహాసాగరాన్ని దాటడం స్త్రీ సహజమైనటువంటి భయస్వభావానికి అనువైనటువంటిది కాదు. కాబట్టి నువ్వు అలా అనడంలో తప్పేమీ లేదు తల్లి. ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామధన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి. ఓ అమ్మ, నీ భర్త అయినటువంటి రాముణ్ణి తప్ప అన్య పురుషుణ్ణి నేను ముట్టుకోను అని నువ్వు అన్నావు కదా. ఈ మాట మాట్లాడడం నీకే తగును, మరొకళ్ళకి ఇది తగదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏ స్త్రీ ఉన్నా సరే ముందు ఈ కష్టం నుంచి బయటపడిపోవడానికి తాను ఎవరో ఒకళ్ళ యొక్క సహాయం కోరుతుంది. కానీ నువ్వు అలా కోరలేదు తల్లి. నీ యొక్క ధర్మాన్ని నీ యొక్క పాతివ్రత్యాన్ని నువ్వు ఎక్కడా విడిచిపెట్టుకోలేదు. ఇలా మాట్లాడడం నీకే తగినది. కాబట్టి రాముడి అంతటి మహానుభావుడి యొక్క పత్నివి అని నువ్వు అనిపించుకున్నావు, నీ మాటల ద్వారా నిరూపించుకున్నావు నువ్వు. అమ్మా తల్లి, శ్రోష్యతే చైవ కాకుత్సః సర్వం నిరవశేషత. ఇక్కడ నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాట, నువ్వు చేసిన ప్రతి చర్య, ఇవన్నీ రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళి నేను పూసగుచ్చినట్లు చెప్తాను రాముడికి. అమ్మా, మా అమ్మ సీతమ్మ తల్లి ఇంతటి సాధ్వీగుణ లలామ, ఆవిడ ఇంతలా భావన చేస్తోందయ్యా నీ గురించి. నేను తీసుకొస్తానన్నా మా అమ్మ తల్లి నన్ను ముట్టుకోనని అన్నది, రాముడు తన పరాక్రమాన్ని చూపించాలొచ్చని అన్నది అని ఉన్న విషయాన్ని అంతటినీ నేను ప్రభువుకి చెప్తాను తల్లి.
నీకును రాముడికి ప్రియాన్ని చేకూర్చనేటువంటి కోరిక ఆ స్వామి మీద ఉన్నటువంటి స్నేహాతిరేకం వల్ల నీ యొక్క కష్టాల్ని వెంటనే తొలగించాలనేటటువంటి ఆలోచన వల్ల నేను ఈ మాటలన్నీ మాట్లాడాను. కానీ నేను అన్యదా వేరే ఉద్దేశంతో నిన్ను ఈ విధంగా అడగడానికి వేరొక కారణం లేదమ్మా, అది గ్రహించవలసింది అని చెప్పాడు. యది నోత్సాహతే యాతుం మయా సార్ధమరిందితే, అమ్మా తల్లి, నా వెంట వచ్చుటకు నీకు కనుక సమ్మతి కనుక లేకపోతే కనీసం నీ ద్వారా నేను నీతో మాట్లాడాను అని తెలియడానికి రామచంద్ర ప్రభువుకి ఏదైనా ఉండేటటువంటి గుర్తు, ఆనవాళ్ళు ఏదైనా ఉంటే అదైనా ఇవ్వుతుంది. ఆనవాళ్ళు అడిగాడు. అడిగితే అమ్మవారు అన్నారు, నాయనా నేను చెప్తున్నాను ఒక కథ. ఈ కథ నాకు రాముడికి తెలుసు తప్ప అన్యులకి తెలియదు. ఇదం శ్రేష్టం అభిజ్ఞానం బ్రూయాత్వంతో మమ ప్రియం. స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథని చెప్పు. ఏమిటి ఈ కథ? మేము చిత్రకూట పర్వతం దగ్గర నివాసం ఉన్నటువంటి రోజుల్లో ఆయన నేను మందాకినీ నదీ జలాల దగ్గర హాయిగా విహరిస్తున్నాం. ఇలా విహరిస్తున్నటువంటి సమయంలో చాలా దూరం పరిగెత్తాం, అలసిపోయాం. అలసిపోయిన తర్వాత ఒక కొండ చర్య దగ్గరికి పైకెక్కి కూర్చున్నాం ఇద్దరం కూడా. అలా విహరిస్తున్నప్పుడు చాలా అలసిపోయి ఉండడం వల్ల రామచంద్ర ప్రభు నా యొక్క ఒడిలో తల పెట్టి నిద్రించాడు. చాలాసేపు నిద్రిస్తున్న సమయంలో అక్కడ పుత్ర కిలసచక్రస్య వాయస పతతాంబర. వాయసము అంటే కాకి అండి. ఒక కాకి అక్కడికి వచ్చింది. ఆ కాకి ఎవరు అంటే ఇంద్రుడి యొక్క కుమారుడు. ఆ ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి కాకి నన్ను చూసింది దూరం నుంచి. అయితే అది అరుస్తూ వచ్చి నా భుజాల మీదకి వచ్చి నా భుజాల మీద వక్షస్థలం మీద తన యొక్క గోళ్లతో రక్కింది. రక్కితే నేను దాన్ని చాలా విదిలించుకుని దాన్ని రాడుతో కొట్టాను. అది చాలా దూరం పారిపోయింది. పారిపోయిన తర్వాత మళ్ళీ చాలాసేపటికి మళ్ళీ వచ్చింది. అయితే వస్తే నేను మళ్ళీ దాన్ని చూసి విదిలించాను, మళ్ళీ రాడు అది. అయినా సరే వచ్చి నా మీదకి వచ్చేది గీరింది. కాసేపటికి రామచంద్ర ప్రభు నిద్ర లేచారు. నిద్ర లేచిన తర్వాత ఆయన నా ఒడిలో నిద్రించారు. నా ఒడిలో నిద్రించి ఆయన నిద్ర లేచారు. తర్వాత నేను ఆయన ఒడిలోకి వెళ్ళి కూర్చుంటే ఈలోపు మళ్ళీ ఆ కాకి వచ్చింది. అది వచ్చి నన్ను మళ్ళీ రక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నేను మళ్ళీ దాన్ని కొడుతూ ఉంటే నా పవిట చెంగు కిందకి జారిపోయింది. జారిపోతే నా యొక్క దీన స్థితిని చూసి రామచంద్ర ప్రభు నవ్వుకున్నారు. ఆ కాకిని కూడా నువ్వు కొట్టలేకపోతున్నావా అని. అయితే కాసేపటికి ఇద్దరం కూడా నిద్రలో జారుకున్నాం. ఆయన నిద్రలోకి వెళ్ళాడు, నేను నిద్రలోకి వెళ్ళాను. ఇద్దరం ఒకళ్ళ తల మీద ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళ తల పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా మళ్ళీ కాకి వచ్చి నన్ను గీరింది. ఈసారి చాలా గట్టిగా గీరితే నా వక్షస్థలం మీద గీరగానే దాని కాలి గోళ్ల యొక్క రక్తం గుచ్చుకోగానే నా యొక్క శరీరం నుండి రక్తం దాని గాలి గోళ్లకు అంటుకుంది. ఆ రక్తం చిమ్మి ఒక్కసారి రామచంద్ర ప్రభు మీద పడింది. పడగానే వెంటనే నిద్రలో నుంచి లేచారు రామచంద్ర ప్రభు. చూశారు ఎవడి పని చేసినటువంటి పాపాత్ముడు అని. నాలుగు వైపులా తిరిగి చూసేటప్పటికీ ఆ కాకి కనిపించిందయ్యా. ఆ కాకి యొక్క గోళ్ళకి రక్తం అంటుకుని ఉండడం చూశారు రామచంద్ర ప్రభు. చూడగానే కాకే కదా అనే ఉద్దేశంతో ఆయన దాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు అంటే నా మీదకి ఎవరైనా నాకు హాని చేయడానికి తలబెడితే వాడు మహేంద్రుడైనా రాముడు ఊరుకోడు. వెంటనే అక్కడ దర్భ ఉన్నది. ఆ దర్భ తీసుకున్నారు. దాని మీద సాక్షాత్తు ఏదో ఇంద్రాస్త్రమో వరుణాస్త్రమో వాయువ్యాస్త్రమో కాదు, బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. బ్రహ్మాస్త్రం అంటే అస్త్రం అంటే చెప్పానుగా, మంత్రంతో దేని మీద ప్రయోగించినా అది అస్త్రం కింద మారిపోతుంది, వెళ్ళి కొడుతుంది అవతల వాడు. ఈ దర్భ మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి వదిలిపెట్టగానే ఆ దర్భ భగభగా మండుతూ ఈ వాయసాన్ని తరవడం మొదలుపెట్టింది. తరవడం మొదలు పెడితే అది ముల్లోకాలు కూడా తిరిగిందండి. వెనకాల ఇది వస్తోంది, తరుగుతోంది. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది, నేనేం చేయలేనన్నాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది, నేనేమీ చేయలేనన్నాడు ఆయన కూడా. ఆఖరికి తిరిగి ఋషులు కూడా మేమేమీ చేయలేమన్నారు. రామచంద్ర ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. వస్తే
నన్ను స్వామి నా అపరాధాన్ని మన్నించు. ఎవరైనా వచ్చి శరణు వేడితే కాదండండి రామచంద్ర. కానీ నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించానుగా, ఇది వ్యర్థం కాకూడదు. బ్రహ్మాస్త్రం వదిలిపెట్టారు అంటే అది ఊరికే వ్యర్థం కాకూడదు, అది ఏదో ఒక ప్రభావాన్ని చూపించాలి. కాబట్టి పోనీ నీ శరీరంలో నీ ప్రాణం తీయకపోయినా ఏదో ఒక అవయవాన్ని ఇది తీసేస్తుంది. ఏది తీయమంటావో చెప్పన్నాడు రామచంద్రప్రభు. అంటే నా కుడి కన్ను తొలగించేలాగా అనుగ్రహించండి స్వామి అని కాకి వేడుకుంది. వేడుకుంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని కుడి కన్ను పోయేలాగా వదిలిపెట్టాడు రామచంద్రప్రభు. కాకి యొక్క కుడి కన్ను పోయింది. అది శరణు వేడి రామచంద్ర ప్రభువుకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తెలిసింది మాకు అది దేవేంద్రుడి యొక్క కుమారుడు అని. అదే మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం అబుదీరితం కస్మాత్ యోమాన్ హరం తత్వ. ఒక్క కాకి మీద నన్ను గీరింది అని బ్రహ్మాస్త్రాన్నే విడిచిపెట్టావే, మరి ఇంతటి రావణాసురుడు దుర్మార్గుడు నన్ను ఎత్తుకు తీసుకొచ్చి ఇన్ని రోజులు నా లంకాపట్టణంలో ఉంచితే వాడిని ఇంకా ఏమీ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నావు రామ అని నేను అడిగానని నువ్వు వెళ్ళి అడుగు రామచంద్ర ప్రభువుని. ఇది సీతమ్మ తల్లి అండి హనుమతో. కాబట్టి ఇలా అడగవయ్యా హనుమ, నువ్వు ఈ కథ చెప్తే ఆయనకు అర్థమవుతుంది. అయితే ఈ కాకాసుర వృత్తాంతంలో ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. రామచంద్ర ప్రభువు వారు అరణ్యానికి వచ్చినటువంటి కొత్త, అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈయన రాక్షస సంహారం చెయ్యాలి. రాక్షసులు చెప్పిరారు ఈ సమయంలో వస్తాం పలానా టైంకి మీరు రెడీగా ఉండండి అని. వాళ్ళు నిశాచరులు అంటారు వాళ్ళని. రాత్రి అర్ధరాత్రి సమయాల్లో కూడా వచ్చి మీద పడతారు వాళ్ళు. అలాంటి సమయాల్లో రాముడు ఋషుల్ని రక్షించాలన్నా తనని తాను రక్షించుకోవాలన్నా యుద్ధం చేయాలి. రేపు అన్న రోజున ఎవరితో యుద్ధం చేయాలి? రావణాసురుడితో యుద్ధం చేయాలి. రాక్షసులంత మాయావులు మరొకళ్ళు లేరు. అందున రావణాసురుడు అంటే మహామాయావి. కాబట్టి ఏదో ఒక మాయని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి మాయామోహితమైన పరిస్థితుల్లో కూడా, అంటే ఏమిటి, నిద్రలో ఉన్నాడు కదా రాముడు, అదే సమయంలో పరీక్షించాలనుకున్నారు. అంటే నిద్రలో లేచిన వెంటనే ఒరే నిద్రలో కూడా చెప్పగలవా పాఠం అని అడుగుతాడు గురువు. అంటే అర్థం ఏమిటి? నిద్రలో మైకల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ పాఠాన్ని మర్చిపోకూడదు. అలా ఉండగలడా రాముడు? ఇది పరీక్షిద్దామని దేవేంద్రుడు తన కొడుకుని పంపాడు కాకి రూపంలో. పంపితే వాడు పరీక్షిస్తే ఆ నిద్రలో ఉన్న సమయంలో కూడా బ్రహ్మాస్త్రాన్ని మర్చిపోకుండా ఆయన ప్రదర్శించాడు కాకి మీద. ఓహో, రాముడు అలర్ట్గానే ఉన్నాడు, మనకి భయం లేదు అనుకున్నారు దేవతలందరూ. రే పోతే పోయింది కన్ను, కావాలంటే తర్వాత ఇంకో గాజు కన్ను పెట్టించవచ్చు నీకు. అసలైన వాడు రావణాసురుడు చచ్చిపోవడానికి వీలైనటువంటి ప్రిపరేషన్లో రాముడు ఉన్నాడు. అది మాకు కావాల్సింది. దేవతల యొక్క వ్యూహం అదండి. కాబట్టి ఆయన బ్రహ్మాస్త్రాన్ని మర్చిపోకుండా నిద్రలో కూడా చెప్పగలుగుతున్నాడు. ఇలా ఉండాలి. ఎందుకంటే రాత్రి పగలు కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది రావణాసురుడితో, అందుకోసమని. సరే, ఎందుకంటే ఇప్పుడు ఆయన దేవుడు కదండి, అలా మర్చిపోతాడండి ఈ మాటలు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన మానవుడిగానే ప్రవర్తిస్తున్నాడు, మానవుడిగానే ఉన్నాడు. కాబట్టి మానవుడిగానే ప్రవర్తిస్తూ నేను మర్చిపోయానంటే ఎవడేం చేయగలడు? ఎవడేం చేయలేడు. కాబట్టి అందులో మర్చిపోకుండా ఉన్నాడా లేదా రాముడు, ఇది తెలుసుకోవడానికి. అయితే ఇప్పుడు చూడండి, ఇలా అడిగింది. అడగగానే మా తల్లి తచ్చోక విముఖో రామో దేవి నశ్యేన మేషపే. శ్రీరాముడు నీ ఎడబాటు వల్ల కలిగినటువంటి దుఃఖం చేత ఎల్లవేళలా నిన్నే తలుచుకుంటున్నాడమ్మా. ఇతరుల విషయాలన్నింటి యందు కూడా ఆయన విముఖుడై ఉన్నాడు, ఏమీ పట్టించుకోవట్లేదు ఆయన. నేను దీన్ని ఏదో మామూలుగా చెప్తున్నాడు నిన్ను ఓదార్చడానికని నువ్వు అనుకుంటున్నావా? నేను అలా చెప్పట్లేదు. నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను, నా మీద ఒట్టు. ఎందుకో తెలుసా? ఆయన నీ గురించే ఆలోచిస్తున్నాడు. అయితే రాముడికి నువ్వు ఎక్కడున్నావో తెలియదుగా. కాబట్టి కథంచిత్ భవతి దృష్ట్వా నకాలహ పరిశోచితం. ఎట్టకేళకు నేను నిన్ను కడుగొన్నానమ్మా. కాబట్టి ఇంకా నువ్వు దుఃఖించాల్సినటువంటి సమయం కాదు. త్వరలోనే ఈ దుఃఖాలన్నీ తొలగిపోవటం నువ్వు చూడగలవు. కాబట్టి పురుషశ్రేష్ఠులు తవూభౌ పురుషవ్యాగ్రౌ రాజపుత్రౌ మహాబలౌ తద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకరిష్యత. రామలక్ష్మణులు త్వరలో ఇక్కడికి రావడాన్ని చూస్తావు, వాళ్ళు వీళ్లతో కలిసి యుద్ధం చేయడాన్ని చూస్తావు, ఈ లంకనంతటినీ భస్మం చేయడం కూడా నువ్వు త్వరలో చూస్తావు తల్లి. అప్పుడు గుర్తుపెట్టుకో.
అని చెప్పాడు. బ్రూహి యద్రాఘవో వాచ్యో లక్ష్మణశ్చ మహాబల సుగ్రీవో వాపి తేజస్వి హరయో అసి సమాగత. రాముడు లక్ష్మణస్వామికి రాముడికి ఇద్దరికీ కూడా ప్రియమిత్రుడు సుగ్రీవుడు. సముద్ర తీరానికి చేరి ఉన్నటువంటి వానర యోధులకి నీవు ఇయ్యదలిచినటువంటి సందేశం ఏదైనా ఉంటే రాముడికి సుగ్రీవుడికి లక్ష్మణుడికి మిగతా వానరులందరికీ కూడా ఆ సందేశం ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అని చెప్పి మాట్లాడి ఊరుకున్నాడు. అంటే అప్పుడు ఆవిడ అన్నది కౌసల్యాలోక భర్తారం సుషువేయం మనస్విని. కౌసల్యాదేవి యొక్క కడుపు పంట ఎవరు? జగన్నాథుడైనటువంటి నా స్వామి రామచంద్ర ప్రభు. ఆయన కుశలాన్ని అడిగినట్లు చెప్పవయ్యా. అంతేకాదు ఆయనకి నా ప్రణామాలు చేస్తున్నట్లుగా చెప్పు, రాముడికి నా ప్రణామాలు అర్పించానని చెప్పు. అంతేకాదు విసృజ్య సర్వరత్నాన్ని ప్రియయాశ్చ వరాంగన. లక్ష్మణుడి యొక్క గుణగణాల గురించి ఎంత చెప్పినా తక్కువే నిజానికి. అందువల్ల అతడు ఎన్ని విధాలైనటువంటి భోగ వస్తువుల్ని కూడా విడిచిపెట్టేసి తనకు ప్రియమును గూర్చేటటువంటి భార్యని కూడా విడిచిపెట్టేసి ఆమె సకులకు విశాలమైనటువంటి భూమండలానికి దుర్లభమైనటువంటి ఐశ్వర్యాన్నంతటినీ కూడా విడిచిపెట్టేసి తండ్రిని తల్లిని గౌరవించి వారి అనుగ్రహ ఆశీస్సులు తీసుకుని కన్నతల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చేటటువంటి విధంగా తల్లికి పేరు నిలబెట్టే విధంగా రాముడితో వచ్చేశాడయ్యా. ఎందుకు ఇంత గొప్పగా చెప్తోంది లక్ష్మణుడిదేందు? నిన్నటి రోజు మాట అన్నది సీతమ్మ తల్లి ఈ హనుమతో, చూడవయ్యా ఏదో పాపం చేసి ఉన్నాను బలంగా, ఈ పాపం వల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి అన్నది. ఆవిడికి మనసులో ఉన్నది ఒకటి, మాయామృగాన్ని కోరుకోవడం ఒక తప్పు. ఆవిడ చేసిన తప్పు. రాముడు పక్కనుండగా బయట మృగం మీద ఆశపడ్డం ఉన్నదే, ఇది నేను చేసిన మొదటి తప్పు. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే, రాముడిని నిందించాను. అరణ్యానికి నేను వస్తాను అన్నప్పుడు రాముడు వద్దు అంటే నాకు స్త్రీ రూపంలో పురుష రూపంలో ఉన్న స్త్రీకిచ్చి వివాహం చేశాడా నా యొక్క తండ్రి అన్నది. ఈ మాట ఆవిడికి దృష్టిలో ఉన్నది. ఇక మూడవది, లక్ష్మణస్వామి వారిని అనకూడని మాటలన్నీ అన్నది. పరమ భాగవతోత్తముడు లక్ష్మణుడు. భగవంతుడు ఊరుకోడండి. లక్ష్మణుడు ఊరుకున్నా, భక్తుడు ఊరుకున్నా సొంత భార్య అయినా శిక్షిస్తాడు పరమ. ఇది గుర్తుంచుకోవాలి మీరు. అర్థమవుతుందా? అందుకనే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆవిడ పాపాన్ని పొందకపోతే బాధను అనుభవించడానికి ఉండదు. అందువల్ల రావణాసురుడి చెరలో ఆవిడ ఉండాలి కాబట్టి ఆవిడ వచ్చింది. అది లౌకికమైన విషయం కాదు, అది పరమార్థ దృష్టిలో చూసేటటువంటి దృష్టి. కానీ లౌకికంగా చూస్తే ఆవిడ ఈ తప్పులు చేసి ఉన్నది. ఈ తప్పులకి కానీ నేను ఈ దుఃఖాలు అనుభవిస్తున్నానయ్యా, కాబట్టి నేను ముందుగా లక్ష్మణుణ్ణి నేను తలుచుకోవాలి. ఆయన యందు నేను అపరాధం చేశాను. అందువల్ల ఆయన చాలా మహానుభావుడయ్యా. కాబట్టి వీళ్ళని రాముడికి కుడిభుజం వంటి వాడు, అనుకూలమైనటువంటి సేవలన్నీ చేస్తూ ఆయన్ని ఆరాధించేటటువంటి వాడు. కాబట్టి రామచంద్ర ప్రభు గారికి రాముణ్ణి నన్ను కూడా తండ్రి తల్లిగా భావించాడు లక్ష్మణుడు. భావించి అరణ్యాన్నే అయోధ్య అనుకున్నాడు. ఇలా వచ్చి మమ్మల్ని సేవించాడయ్యా. శుభలక్షణ సంపన్నుడు, శక్తిశాలి, మితభాషి ఆ రాజకుమారుడు రామచంద్ర ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రుడు ఆ లక్ష్మణుడు. ఎంతసేపు వివరించిందో చూడండి లక్ష్మణుడిని. వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తో న బహుభాషిత రాజపుత్ర ప్రియశ్రేష్ఠ సదృశ శ్వశురస్యమే. అంతేకాదయ్యా, మా రక్షణ విషయంలో మామగారైనటువంటి దశరథుడి వంటి వాడు. మాకు రక్షణ చేయడంలో మా రాముడికి తన తండ్రి ఎలా రక్షణ చేస్తాడో అలా చేశాడు అరణ్యాలకు వచ్చినప్పటి నుంచి కూడా లక్ష్మణుడు. అంతేకాదు వనవాస సమయంలో అతడు వెంటనుండడం వల్ల మా అత్తమామలు మా కడ లేనటువంటి లోటనేటటువంటిది తీరింది అతని వల్ల మాకు. అంతటి మహానుభావుడు లక్ష్మణుడు. కాబట్టి అలాంటి లక్ష్మణుడి యొక్క క్షేమ సమాచారాలన్నీ నేను అడిగి తెలుసుకున్నానని లక్ష్మణుడికి చెప్పు. అంతేకాదు వానరశ్రేష్ఠ, రామునకు ప్రియ విధేయుడు, సర్వదా మృదుస్వభావుడు, పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు, సర్వసమర్థుడు అయినటువంటి లక్ష్మణుడు నా దుఃఖాల్ని రూపుమాపడానికి, శ్రీరాముడు నన్ను నా చెర నుండి విడిపించడానికి నువ్వే పూనుకోవాలి. కాబట్టి నీ చేతుల్లో ఉంది ఇప్పుడు అంతా.
వాళ్ళిద్దరూ ఇక్కడికి రావాలన్నా, ఇక్కడికి చేరుకుని నన్ను అనుగ్రహించాలన్నా నువ్వే చెయ్యగలవు. కాబట్టి రాఘవ త్వత్సమారంభాత్ మయి యత్నపరో భవేతు, నా ఈ కార్యాన్ని నిర్వహించడానికి నువ్వే సమర్థుడివి, నువ్వే నాకు రక్షకుడివి. సీతమ్మ తల్లంతటి ఆవిడ హనుమని ఈ విధంగా అన్నది. కాబట్టి నువ్వే నాకు రక్షకుడివి, కాబట్టి నువ్వే నన్ను బయటపాడేయాలి ఈ కష్టం నుంచి. ఇయం బ్రూయాశ్చమేనాదం. రామచంద్ర ప్రభు హనుమంతుణ్ణి పంపించేటప్పుడు దక్షిణ దిక్కుకు ఉంగరం ఇచ్చి చేతికి ఇదే మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ఇప్పుడు నా యొక్క ప్రయత్నం అంతా కూడా నీ మీద పెట్టాను, కాబట్టి హనుమ నేను ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉన్నానయ్యా. రాముడు ఎవడికి ఆధారభూతుడు కాదు. ఆయన నలుగురిని రక్షిస్తాడు. నలుగురిని రక్షించే రాముడు ఈరోజు హనుమ మీద ఆధారపడ్డాడు. ఈరోజు సీతమ్మ నా రక్షణ భారం నీ చేతుల్లో ఉన్నది అన్నది. ఇంతకన్నా స్వామి హనుమకి కావాల్సిందే ఉందండి. కాబట్టి సాధకుడిగా వచ్చి అమ్మ దర్శనం చేసి ఇప్పుడు అసాధ్యమైనటువంటి కార్యాన్ని ఇప్పుడు చేయదలుచుకున్నాడు స్వామి. కాబట్టి శక్తిమతోరభేద. శక్తిని పొందినవాడు శక్తి కన్నా వేరే తత్వాన్ని పొందడు. అలాగే పరమాత్మ వేరు, తన శక్తి వేరు కాదు. ఆ విషయం గ్రహించినవాడు కాబట్టి తాను పరమాత్మ శక్తిని ఆలంబన చేసుకుని ఈ కార్యంలో ముందరకు అడుగు వేస్తున్నాడు స్వామి హనుమ. కాబట్టి ఇయం బ్రూయశ్చమేనాదం సూరం రామం పునఃపునః. రాముడికి పదే పదే ఈ విషయాన్ని నొక్కి చెప్పాలి హనుమ. ఎందుకు? నువ్వు తప్ప ఇప్పుడు ఈ విషయాన్ని రాముడికి చేరగేయగలిగినటువంటి వాడు నాకు ఒకడు కనిపించట్లేదు. కాబట్టి నొక్కి చెప్పు, సీత ఇంకొక 2 మాసాలు మాత్రమే బతికి ఉంటుంది, ఈ మాసం దాటిపోతే ఇంకా బ్రతికి ఉండదు, కాబట్టి నీ భార్యని నువ్వు వచ్చి కాపాడుకో, నొక్కి చెప్పవయ్యా. ఊర్ధ్వం మహసాం న జీవేయం సత్వేనాహం బ్రవీమితే. ఇంకొక మాసం గడువు ఉన్నది నాకు, జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజా. ఓ రామా, ఈ మాసం దాటితే ఇంక నేను బ్రతకలేను, విడిచిపెట్టేస్తాను శరీరాన్ని. ఈ విషయాన్ని నొక్కి చెప్పవయ్యా హనుమ. రామచంద్ర ప్రభువుకి చెప్పింది. ఇక ఏం చెయ్యాలి? పాతాళంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, ఇంద్రుడు యొక్క ఐశ్వర్యాన్ని విష్ణువు కాపాడినట్లుగా నన్ను రక్షించడానికి నువ్వే సమర్థుడివి. పాతాళంలో ఇంద్రుడి ఐశ్వర్యం ఉండడం ఏమిటండి అంటే, ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నప్పుడు ఈయన ఐశ్వర్యం అంతా పాతాళంలోకి పోయిందిట. అప్పుడు దేవతలందరూ ప్రార్థన చేస్తే మళ్ళీ ఆ ఐశ్వర్యాన్నంతటినీ బలిచక్రవర్తికి చెప్పి ఆ పాతాళంలో ఉన్న ఐశ్వర్యాన్నంతటినీ తీసుకుని మళ్ళీ దేవతలకు అందజేశాడు శ్రీ మహావిష్ణువు. అలాగా ఈ పాతాళం అనే దుఃఖంలో కుమిలిపోతున్నటువంటి నన్ను మళ్ళీ రాముడి దగ్గరికి చేర్చగలిగిన వాడివి నువ్వొక్కడివే. అంటే విష్ణువు ఇంద్రుడి ఐశ్వర్యాన్ని ఉద్ధరించినట్లు నువ్వు నన్ను ఉద్ధరించాలి చెప్పి తన యొక్క పమిడి కొంగులో ఉన్నటువంటి ఒక మణిని తీసిందిటండి, ముడి విప్పి. చూడండి, తతో వస్త్రగతం ముక్త్వ దివ్యం చూడామణిం శుభం ప్రధేయో రాఘవాయేతి సీత హనుమతే దదౌ. ఆ కొంగు విప్పి అందులో ఉన్న శుభప్రదమైనటువంటి దివ్య చూడామణి అనేటటువంటి దాన్ని తీసింది పైకి. రాముడికి దీన్ని సమర్పించవయ్యా హనుమ అని హనుమ చేతిలో పెట్టింది. వీరుడైన హనుమంతుడు అత్యున్నతమైనటువంటి ఈ చూడామణిని చేతిలోకి గ్రహించాడు. అప్పుడు తన చేతి వ్రేలి యందు దాన్ని భద్రపరుచుకున్నట్ట, వేలికి తొడుక్కున్నట్ట చూడామణిని హనుమ భద్రపరుచుకుని అమ్మవారికి నమస్కారం చేశాడు, ప్రదక్షిణ చేశాడు. వినమ్రుడై పక్కకి వచ్చి నిలబడి అమ్మవారికి నిలబడ్డాటండి. హర్షేణ మహతాయుక్త సీతా దర్శనజేన సహ హృదయేన గతో రామం శరీరేణతో విష్ఠిత. సీతాదేవిని దర్శించడం వల్ల మహదానందాన్ని పొందాడు. శారీరకంగా అతడు ఇక్కడే ఉన్నా నిజానికి అతడు వెంటనే రామచంద్ర ప్రభువుని చేరుకున్నాడా అన్నంత భావన చేశాట. అంటే ఏమిటి? నాకు సీతమ్మ తల్లి దర్శనం జరిగిపోయింది, ఇక వెంటనే ఇంక ఎప్పుడు రాముడికి సందేశాన్ని తీసుకువెళ్ళి చేరవేస్తానా అన్న కుతూహలంతో ఆ మనసంతా రాముడే నిండిపోయాడు తప్ప అన్య విషయం ఏది కనిపించట్లేదు. ఎంత తనకి తెలిసినటువంటి సీతా సందర్శన విషయాన్ని తన ప్రభువుకి చేరవేయడానికి ఎంతటి కుతూహలపడుతున్నాడో
హనుమని మీరు చూడాలి. ఏమంటే ఒక్క ఉపయోగం ఉందా స్వామి హనుమకి? ఇందులో తాను పెట్టిన పెట్టుబడి ఏదైనా ఉందా లాభం పొందడానికి? కానీ రామకార్యమునందు నేను కృతకృత్యుండయ్యాను. నేను సీతమ్మ దర్శనం చెయ్యగలిగాను. సీతమ్మ విషయాన్ని నా తండ్రి రామచంద్ర ప్రభువుకి నేను చేరవయ్యాను. అంటే దైవీ సంబంధమైనటువంటి విషయం ముందు తరతమ భేదాలు చూసుకోలేదు, లాభ నష్టాలు చూసుకోలేదు స్వామి హనుమ. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. లాభ నష్టాలతో పని లేదు, తరతమ భేదాలు లేవు. ఎందుకని? ఇది రామకార్యం, నా ప్రభువు యొక్క కార్యం. ఎవరండి మనకి ప్రభువు? అందరికీ ప్రభువు రామచంద్ర ప్రభువే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరు ప్రభు అన్నా ప్రభు అని మీరు అంగీకరించక్కర్లేదు. అందరికీ ప్రభువులకే ప్రభువు రామచంద్ర ప్రభు. ఈ విషయాన్ని గట్టిగా పట్టుకోవాలి మీరు. అందుకని నా ప్రభువు యొక్క దర్శనం నేను ఆకాంక్షిస్తున్నాను అనుకున్నాడు. వేగంగా భావన చేశాడు. భావన చేసి ఆ మనసంతా రామమయం అయిపోయింది స్వామి హనుమకి. ఎప్పుడు వెళ్తానా రాముడి దగ్గరికి అన్నంత భావనలోకి వెళ్ళాడు. మణివర ముషగృహ్యాత్మం మహర్హం జనక నృపాత్మజాయ ధృతం ప్రభావత్. ఈ అలంకృతమైనటువంటి అమూల్యమైనటువంటి ఈ చూడామణిని ఆంజనేయ స్వామి వారు తీసుకుని స్వస్థత చిత్తుడయ్యాట. ఇక తిరుగు ప్రయాణానికి బయలుదేరదామని అనుకుంటే సీతమ్మ తల్లి అందిట, నాయనా ఇంకొక రోజు ఇక్కడ ఉండరా నాయనా, నువ్వు ఉంటే నాకు రాముడు ఇక్కడికి వస్తాడా రాడా అన్న దాని మీద ఇంకా సందేహం తీరలేదు, కానీ నువ్వు ఉంటే కాస్త నాకు ఆనందంగా ఉన్నది అంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, శ్రీరాముడు ఆనవాలుగా పూర్తిగా దీన్ని గుర్తించగలడు. ఈ చూడమని ఇచ్చానుగా నీకు, ఆయనకు చూపించు, ఆయన దీన్ని చూడగానే గుర్తిస్తాడు. అంతేకాదు మరొక విషయం చెప్తున్నానయ్యా, శ్రీరాముడు ఈ మణిని చూడగానే నా తల్లి నా తండ్రి అయినటువంటి జనకుడు దశరథ మహారాజు వెంటనే ఆయనకి గుర్తుకు వస్తారు. ఎందుకు గుర్తుకొస్తారో తెలుసా? నా వివాహ సమయంలో రామచంద్ర ప్రభు వారికి ఎదురుగుండా దశరథ మహారాజు గారి సమక్షంలో నా తల్లి తీసుకువచ్చి నాకు దీన్ని అలంకరించింది. వాళ్ళ జనకుడున్నాడు, నా తల్లి వచ్చింది, నాకు రామచంద్ర ప్రభువు వారు అక్కడే ఉన్నారు, దశరథుడు ఉన్నాడు. రాముడి దీన్ని చూడగానే ఆ సన్నివేశం అంతా రాముడి మదిలో మెదులుతుంది ఒక్కసారి నాయన. కాబట్టి ఇవన్నీ గుర్తు తెచ్చుకోగలడు హనుమ. మరలా ఉత్సాహాన్ని పొందిన వాడవై నా కార్యసిద్ధికై అనంతర కర్తవ్యాన్ని ఒక్కసారి ఆలోచించు నాయన. దీనిని మంత్రం అంటారండి సుందరకాండలో. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మధుర్గణేభ్య. ఇది గొప్పదైనటువంటి సుందరకాండ పరమ మంత్రం. ఈ మంత్రం చూడండి, ఈవిడ అంటున్నది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవత్తు. ఏమయ్యా హనుమ, మా దుఃఖాల నుండి మమ్మల్ని బయట వాడేయగలిగినటువంటి వాడివి నువ్వొక్కడివే. కాబట్టి ఓ హనుమ ఆలోచించు, ఈ కార్యనిర్వహణకు నువ్వే తగినటువంటి వాడివి. కాబట్టి ఓ మారుతి, నువ్వు నడుము బిగించి నా దుఃఖాలన్నింటినీ తొలగించు. ఇది సీతమ్మ తల్లి అన్న మాటే కాదండి. ఎవరైతే ఎన్నో కష్టాల్లో ఉన్నారో, ఎన్నో బాధల్లో ఉన్నారో, అయ్యా మహానుభావ ఈ కష్టాల నుంచి మమ్మల్ని బయట పాడేవయ్యా అని మనం భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి అని అనుకుంటే, స్వామి హనుమ ఎదురుగుండా వెళ్ళి ఈ యొక్క శ్లోకాన్ని కనుక ఒక్క 5 సార్లు చెప్పినట్లయితే మన వెంటనే మన కష్టానికి ఒక సమాధానం కనిపించి తీరుతుందన్నారు ఉపాసకులందరూ కూడా. ఇది అంత గొప్ప మంత్రం అండి. కాబట్టి సుందరకాండలో ఈ మంత్రాన్ని అందరూ కూడా నేర్చుకోవాలి, నోటికి రావాలి, కంఠస్థం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ ఒకటి నోటికి రావాలి. సుందరకాండ విన్నవాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవతు. నా దుఃఖాన్ని స్వామి నువ్వే తీర్చాలి, నువ్వు నడుం బిగించుకుని నా కష్టాలన్నీ తొలగించవయ్యా. ఆ రోజు సీతమ్మ ఎలా అడిగిందో అలా కనుక మనం కూడా ప్రార్థన చేస్తే ఆయనకి వెంటనే ఆ రోజు సీతమ్మ తల్లి అంతటి ఆవిడే కష్టాలకు లోనై నన్ను ఇలా అడిగితే నేను ఎంతో నడానికి బిగించుకుని మరి ఈ కార్యాన్ని చేశాను కదా. ఒక సాధారణమైన మానవుడు ఈ కష్టాల్లోంచి బయటపడలేకపోతున్నాడు, రాముణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. వీడిని నేను తప్పకుండా ఉద్ధరించాలి అని తాను గొడవ కొట్టుకుంటాటండి ముందర.
స్వామి హనుమ ఎవడైతే రాముణ్ణి నమ్ముకున్నాడో, ఎవడైతే దైవాన్ని విడిచిపెట్టలేదో, ఎవడైతే ధర్మ మార్గమునందు ఉన్నాడో వాడు కష్టం పడితే ఆయన చూసి ఊరుకోలేడు. ఆ కష్టాన్ని తాను వెంటనే తీయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనం ఆయన్ని అడగాలిగా. అడగాలంటే ఎలా అడగాలి? ఎలా అడగాలో సీతమ్మ తల్లి మనకి చెప్పింది. కాబట్టి మనందరం కూడా అలా ప్రార్థన చేద్దాం స్వామి హనుమని. మన జీవితంలో ఏదైనా కష్టాలుంటే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మనస్ఫూర్తిగా హనుమని భావన చేస్తే, నేను చెప్తాను, మీరు చెప్పండి ఒక్కసారి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవతు. ఇలాంటి శ్లోకాన్ని ఒక్కసారి మనం స్వామి ఎదురుగుండా చెప్పగానే ఆయన ఆనంద చికితుడై సీతమ్మ తల్లి కోరుకున్నట్లుగా భావన చేశాడు. వీడు కూడా నన్ను అడిగాడు, నేను ఎందుకు తీర్చకుండా ఉంటాను? కాబట్టి శతయోజన లవణ సముద్రాన్ని ఎగిరి వెళ్ళడం కన్నా కష్టమేం కాదుగా ఇది. కాబట్టి వెంటనే మన కష్టాలను ఆయన తొలగిస్తాడు. కాబట్టి ఇది మంత్రం అని చెప్పారు. ఎవరైనా సరే సుందరకాండ చదివేటటువంటి వాళ్ళు ఈ మంత్రం దగ్గర కంపల్సరీ స్వామి హనుమకి అప్పాలు నివేదన చెయ్యాలి అని కూడా చెప్తారు శాస్త్రంలో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఇంట్లో పారాయణ చేసుకున్నప్పుడైనా ఈ సర్గ వచ్చినప్పుడు స్వామివారికి అప్పాలు నివేదన చెయ్యండి. ఆయన గుర్తుంచుకుంటాడు ఈ విషయాన్నంతనే, ఆయన మర్చిపోడు. కాబట్టి చూడండి, తస్య చింతయతో యత్న దుఃఖక్షయకరో భవేత్ సహ తదేతి ప్రతిజ్ఞాయ మారుతిర్భీమ విక్రమ. నువ్వు బాగా ఆలోచించి కనుక ప్రయత్నం చేస్తే నిజంగా నా దుఃఖాలన్నీ దూరం అవుతాయి హనుమ. కాబట్టి ఈ విధంగా చెప్పగానే హనుమన్నారట, అమ్మ తల్లి తప్పకుండా అలాగే నేను చేస్తానన్నారట. కాబట్టి ప్రతిజ్ఞ చేసి సీతమ్మ తల్లికి శిరస ప్రణమిల్లి ఇక వెళ్ళడానికి బయలుదేరదు అంటున్నాడు. అంటుంటే, అమ్మా ఓ వానరశ్రేష్ఠ, ఓ హనుమ, ఇంకనూ వృద్ధులైనటువంటి వానర బల్లూకాలందరికీ కూడా ధర్మక్రమాన్ని అనుసరించి వారి వారి కుశలాలు కూడా నేను అడిగానని చెప్పవయ్యా. అంటే వానరులు ఎవరో ఇవిడికి ఇంపదాకా తెలియదు, హనుమను ఒక్కనే చూసింది. కాబట్టి ఆ వానరులు ఎవరైతే రామచంద్ర ప్రభువుకి సహాయకులుగా ఉన్నారో వాళ్ళందరి కుశలాలు నేను అడిగానని చెప్పమని. అంటే ఏమిటండి అర్థం? రామకార్యంలో ముందడుగు వేసిన వాడి యొక్క యోగక్షేమాలు చూసుకునే వాళ్ళు ఎవరు అంటే రామచంద్ర ప్రభు కాదు, సీతమ్మ తల్లి, స్వామి హనుమ, వీళ్ళిద్దరూ చూసుకుంటారు వాళ్ళ యోగక్షేమాలు. కాబట్టి వానరుల యోగక్షేమాలు కూడా నేను అడిగానని తెలుసుకోవయ్యా అని అన్నది. కాబట్టి రాముడు ఎంత ఇబ్బంది పెడుతున్నా నా యొక్క కర్మ ఫలితం తీరాలి కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఇంత కర్మ ఫలితాన్ని నేను అనుభవించలేకపోతున్నానని రామదాసు గారు అంతటి ఆయన రామచంద్ర ప్రభువుకి చెప్పినా లాభం లేదని నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని సీతమ్మ తల్లి గారికి పిటిషన్ పెట్టుకున్నాడు. వెళ్ళి నన్ను అనుగ్రహించు. ఆయన చెప్తే ఆయన ఎంత కార్యకలాపాల్లో ఉంటాడో, ఉదయం లేస్తే ఎంతమంది ఆయన్ని అడుగుతూ ఉంటారో. కానీ రాముడికి చేయించినటువంటి రాముడి కార్యంలో పూనుకున్నవాడినిగా నేను. ఆ రోజు వానరులందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నావుగా, నా యోగక్షేమాలు చూడమ్మా నువ్వు, నేను కూడా ఒకడున్నాను రామభక్తుణ్ణి అని ప్రాధేయపడితే అమ్మవారు చలించిపోయిందండి. కాబట్టి భక్తుడిగా భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలో తెలిస్తే వాడు కష్టాల పాలు కాడు అన్నటికీ కూడా. కాబట్టి మనం కష్టాలు పాలవుతున్నామంటే మనకు ఏదో ఒక ప్రతిబంధకం ఉన్నది. ఆ ప్రతిబంధకం ఉన్న దాన్ని అధిగమించి మనకి అనుగ్రహం ఇవ్వగలిగేది దైవం. ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాం కాబట్టే ఈ కష్టాల్లో నుంచి మనం బయటపడలేకపోతున్నాము. కాబట్టి ముందు దైవానుగ్రహం పొందడాన్ని ఎలా పొందాలో మనకి పురాణం చెప్తోంది. అలా పట్టుకోవాలి. అందుకనే రామకార్యం అనగానే మనం ముందడుగు వెయ్యాలి దేనికైనా సరే. రామకార్యంలో, భగవంతుడి కార్యంలో, రామకార్యం అంటే భగవంతుడి కార్యం, భగవంతుడి కార్యంలో మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. నీకు ఓపికని బట్టి నువ్వు ఒక పండు ఇవ్వగలవు స్వామివారికి, లేదా భగవంతుడికి తీసుకొచ్చి కాస్త పంచదార పలుకులు నివేదన చేయగలవు. ఆర్తి ఉన్నదిగా నీలో, అయ్యో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, నా స్వామి కథ జరుగుతున్నది, ఆయన కథా విశేషాలు చెప్తూ ఉంటే ఆ కథంతటినీ విని మనం తన్మయత్వం చెందుతున్నాం. ఈ తన్మయత్వం చెందడానికే సరిపోవడం కాదు, మనం ఆ స్వామికి ఏదో ఒక నివేదన మనం చేసుకుంటున్నాంగా. కనీసం నా ఓపిక ఇదిగో నేను అరటిపండు తెచ్చుకుని ఆయనకి నివేదన చేసుకున్నాను అంటే ఇది ఆర్ద్రత. నేను ఏం చేయగలిగానయ్యా స్వామికి? నేనేమీ చెయ్యలేదు, కానీ ఆయన నన్ను అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? నీలో ఆర్తి ఉన్నది కాబట్టి. అది కావాలి భగవంతుడికి.
నువ్వు ఏది ఇచ్చినా అది లేనప్పుడు, ఆర్తి లేనప్పుడు అది భగవంతుడికి అక్కర్లేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు భక్తితో ఏది ఇచ్చినా స్వీకరిస్తా. అక్కడ భక్తి లేకుండా నువ్వు కోట్లు తీసుకొచ్చి గుమ్మరించినా నాకు అక్కర్లేదు. భగవంతుడు అవన్నీ ఇచ్చినవాడు భగవంతుడు. భగవంతుడు ఇచ్చిన దాన్ని నువ్వు తీసుకొచ్చి భగవంతుడి ముందు పెడితే నీ అహంకారాన్ని ప్రదర్శిస్తే దాన్ని అన్నడూ భగవంతుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉండడు. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటి? ఇక్కడ సీతమ్మ తల్లికి ఎంత ఆర్తి ఉన్నదో, హనుమకి ఎంత ఆర్తి ఉన్నదో మనకి ఆ ఆర్తి రావాలి భగవంతుని సేవ యందు. కాబట్టి ఇది తపస్సు అండి. తపస్సుగా కథ వినాలి. తపస్సుగా విన్న కథని మనసులో నిరంతరం మననం చేసుకోవాలి. ఓహో, మనం కూర్చుని కళ్ళు మూసుకుంటే ఆ సుందరకాండలో స్వామి ప్రయాణం చేసిన ప్రయాణం, హనుమ పడిన కష్టం, రాముడు హనుమకి ఎదురైనటువంటి కష్టాలు, ఇవన్నీ మనం తలుచుకుంటున్నప్పుడు మన కళ్ళంపట నీళ్లు రాకపోతే మనం ఆర్ద్రత చెందిన వాళ్ళం కాదు. మనకి ఆ కళ్ళు లంపట చమ్మరించినప్పుడు, మనం ఏకాంతంగా కూర్చున్నప్పుడు అది చమ్మరించాయి అంటే మన కళ్ళు తప్పకుండా నువ్వు అందులో లీనమయ్యావు, ఆ తత్వాన్ని నువ్వు పట్టుకున్నావు. ఈ విధంగా భగవంతుని చేరడానికి అడుగులు వేయి. కాబట్టి ఆవిడ అడిగింది అలాగా. అనుక్షణం ఆయనలోనే ఉత్సాహాన్ని నింపు. నా మాటలు విన్నప్పుడు వెంటనే రాముడికి నన్ను పొందడానికి కావలసినటువంటి పౌరుషం అనేటటువంటిది ఇనుమడిస్తుంది రాముడిలో. కాబట్టి హనుమ, నువ్వు చెప్పాల్సిన విధంగా నువ్వు చెప్పవయ్యా రాముడికి. ఆయన కార్యమునందు కృతకృత్యుడయ్యేలాగా నువ్వు ఆయన్ని వెంటనే ఉరిగొల్పమని చెప్పినది. కాబట్టి ఓ వీర హనుమ, నీకు ఇష్టమైతే ఇక్కడ ఒక దినం ఇక్కడ ఉండు, ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో విశ్రాంతిగా ఉండు, రేపు వెళ్ళవచ్చు కావాలి అంటే అని అడిగి. అంటే పరీక్షిస్తోంది హనుమని. అంటే కాస్త ఈ ఫలాలు, ఈ వనాలు, ఇందులో భోగాసక్తుడైనా అవుతున్నాడా అంటే తాను సాధకుడిగా సాధించాల్సింది సాధించేశాడు. సాధించిన తర్వాత మళ్ళీ బాహ్య వస్తువుల మీదకి ఏమైనా దృష్టి వెళ్తుందా, ఇతనికి వెళ్ళట్లేదా? ఇది పరీక్ష అండి, సీతమ్మ తల్లి పరీక్ష. అంటే భగవంతుడిని పొందవలసిన వస్తువు భగవంతుడిని పొందేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా పొందవలసిన వస్తువే ఉంటుంది, అంతకన్నా గొప్ప వస్తువు ఇంకేముండదుగా. అలా పొందినవాడు కూడా మళ్ళీ బాహ్య ప్రపంచం మీద, బాహ్య వస్తువుల మీద ఏమైనా దృష్టి వెళ్తోందా? కాబట్టి ఓ రోజు ఇక్కడ ఉంటే ఉండాలని నీకు అనిపిస్తోంది అంటే నువ్వు ఇంకా నీ కార్యమునందు కృతకృత్యుడివి కాలేదు కదా అనే స్థితిలో పరీక్ష పెట్టింది ఆయనకి. కాబట్టి ఓ రోజు ఉండవయ్యా, ఉండి నువ్వు రేపు వెళ్ళొచ్చు అన్నది. అయితే మమ చైవాల్పభాగ్యాయ సాన్నిధ్యాత్తమ వానర, ఓ వానరోత్తమ, నువ్వు సమీపాన్న ఉండడం వల్ల మందభాగ్యురాలైనటువంటి నా యొక్క ఈ అంతులేని శోకం ఒక క్షణకాలం పాటైనా శాంతిని పొందుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకో. ఓ కపీశ్వర, నీ రాక నాకు కొంత ఊరట కల్పించిందిగా. కాబట్టి నీకు సహాయకులైనటువంటి వానర బల్లూక వానరుల విషయంలో నాలో ఒక తీరని ఒక సందేహం మెదులుతున్నది. నువ్వైతే వచ్చేసావు దూకి, కానీ నీలాగా అందరూ ఇక్కడికి దూకి రాగలరా? సముద్రంలో ఇసక రేణువులు ఎన్నుంటాయో అంతమంది వానర బలం ఉంది సుగ్రీవుడి దగ్గర అంటాడు. వేరే రామాయణంలో, సుందరకాండలో కాదండి. అంటే అంతమంది వానర సైన్యం ఉన్నారన్నావుగా, ఇందులో నీలాగా దాటగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అనిలుడు గరుడు నీవును మననిది దాటంక జాలువారలు వేగంపున. ఇంతమంది దాటగలరని నేను అనుకోవట్లేదు ఈ శతయోజన లవణ సముద్రాన్ని. మహా అయితే నువ్వు దాటుతావు, నీ తండ్రి అయిన వాయుదేవుడు దాటుతాడు, లేకపోతే గరుత్మంతుడు దాటుతాడు. మరి మిగతా వానరులు ఎలా వస్తారయ్యా ఇక్కడికి? ఆ ఆలోచన గురించి నువ్వు ఏమైనా ఆలోచించావా అంటే స్వామి హనుమ నమస్కారం చేసి అమ్మకి, అమ్మా సుగ్రీవుడి బలగాన్ని చాలా తక్కువ అంచనా వేశావమ్మా. ఎక్కడైనా ఒక దూతని పంపించేటప్పుడు ఆ ఉన్నటువంటి సైన్యంలో అందరికన్నా అల్పమైన వాడెవడో చూస్తారు. చూసి వీడెందుకు పనికిరాడు అనుకున్న వాడిని తీసుకొచ్చి, ఒరే నువ్వు వెళ్ళరా ఈ సందేశాన్ని పట్టుకుని దూతగా వెళ్ళి ప్రభువుకి చెప్పు అంటారు. ఒకవేళ మన సందేశం కనుక వాళ్ళకి నచ్చకపోతే మన మీద కోపాన్ని దూత మీద ప్రదర్శిస్తారు. ప్రదర్శించినప్పుడు ఏం చేస్తారు? దూత చచ్చిపోవచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. అలా చచ్చిపోతే ఏమవుతుంది? వాడి వల్ల మనకి నష్టం అనేటటువంటిది జరగకూడదు. కాబట్టి చాలా అధమమైన వాడు ఎవడైనా ఉంటే వాడు పోయినా మన సైన్యానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి అలాంటి అధమమైన వాడిని పంపుతారు. నీకు తెలియందే ఉందమ్మా, రాజశాస్త్రం అంతా, రాజనీతి అంతా నీకు తెలుసుగా. అలాంటి అధముణ్ణి నేను ఎంతకి కిందకి దిగాడో చూడండి స్వామి హనుమ. అంటే కార్యాన్ని నిలబెట్టడం కోసం తనని తాను తగ్గించుకున్నాడు. ఇది
గొప్పదైనటువంటి హనుమ జితేంద్రియుడు అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఎక్కడుంటుందండి? కాబట్టి తనని తాను తగ్గించుకోగలిగాడు. ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో గొప్పది అంటాడుగా ఓ సినిమాలో ఒక రైటరు. కాబట్టి తగ్గడం కూడా తెలియాలి, అలాంటప్పుడే వాడు ప్రకాశిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మద్వితిష్టాశ్చ తుల్యాశ్చ తంతితత్రవనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధో. సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి సైన్యంలో నాకన్నా గొప్పవారు ఉన్నారు, నాకన్నా సమానులు ఉన్నారు, కానీ నాకన్నా అధమమైన వాళ్ళు ఇంకొకళ్ళు లేరమ్మా. నేనే అందరికన్నా అధమమైన వాడిని. కాబట్టి నేనే దోటగలిగి వచ్చాను అంటే ఇక మిగతా వానరుల గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? కాబట్టి నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. అచిరకాలంలోనే రామచంద్ర ప్రభువు వారు ఇక్కడికి రావడం నువ్వు చూస్తావు. అమ్మా అసలు వానరులే పనే ఉందమ్మా, ఆలోచన చేస్తే ఆలోచించు నువ్వు. రామచంద్ర ప్రభు ఒక్కడు తలుచుకుని బాణ పరంపరలు విడిచిపెట్టాడా? రాముడి బాణం ముందు నిలబడగలిగినటువంటి మొనగాడు ఎవరున్నారమ్మా? మండిత విస్ఫులింగ విషమజ్వలిత నలకీలలు అబ్జ గర్భాండము నిండా రామ వసుధాది పుడేశడు వజ్ర సాధన ఖండిత పొంతి కంటక నకంఠ పురంతక శైలజాల నోద్దండ మహాప్రచండ భుజదండ వికండన చండకాండముల్. రామచంద్ర ప్రభువే తలుచుకుని బాణ పరంపరని విడిచిపెట్టాడా? చండకాండముల కింద ఈ యొక్క రాక్షసుల యొక్క తలకాయలన్నీ ఎగిరిపోతాయి తల్లి. వేరే వానరులతో పని లేదు. రావణు దృంచి లోకములు ప్రస్తుతి చేయగా నిన్నయోజ్యకున్ భూవర పుంగ ఉండుకొని పోయి మనోరథ భోగ సౌఖ్యముల్ వావిరి పొందుచున్ నృపతి వంద్య పదాంబుజుల పదాబ్జంబులొప్ప సర్వధాత్రీ వలయంబులెలెడిన్ మదింతల కొండకుమో ఇంక భోయదన్. మా తల్లి అచిరకాలంలోనే రామచంద్ర ప్రభు ఇక్కడికి రావడం చూస్తావు, రావణాసురుడు నిహతడవడం చూస్తావు. రామచంద్ర ప్రభుని ఒడిలో కూర్చోబెట్టుకుని నిన్ను పుష్పక విమానంలో ఉత్తర దిశగా వెళ్ళి అయోధ్యలో పట్టాభిషిక్తులవలం మీరిద్దరూ కూడా అచిరకాలంలోనే చూస్తావమ్మా. ఇది ఖచ్చితమని అమ్మవారికి ధైర్యాన్ని కలగజేశాడు. కాబట్టి ఇంక నువ్వు బాధపడక్కర్లేదన్నాడు. చెప్తే అమ్మ మరొక ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వమన్నాడు. ఇంత కథ చెప్పావు, అంగుళీకాన్ని ఇచ్చావు, మరొక సందేశాన్ని ఏదైనా ఉంటే దయ ఉంచిన ఆ యొక్క విషయాన్ని చెప్పమన్నాడు. నాయనా కపివర, నాడు కోపోద్రిక్తుడై ఉన్నటువంటి ఇషీకము అనేటటువంటి తృణం మీద మంత్రించి కాకి యొక్క కన్నుని తొలగించినటువంటి కథని నా ప్రభువుకి ఆనవాలుగా చెప్పు. అయితే మరొక విషయాన్ని కూడా గుర్తు చేయి రాముడికి. ఏమిటి అంటే మనస్సిలాయాస్తిలకో గండపార్శ్వే నివేశిత త్వయా ప్రణష్టే తిలకే తంకిల స్మర్తుమర్హసి. రామ, ఒకనాడు నా నుదుటి మీద తిలకం చెరిగిపోయింది, మరుగున పడింది. ఆ మరుగున పడినప్పుడు నీ యొక్క ముఖం మీద బొట్టు తొలగిపోయింది అని నువ్వు నాకు చెప్పకుండానే అక్కడే గండ తిలకము అనేటటువంటి ఒక శిల ఉంటే దాన్ని అరగదీసి ఆ బొట్టు తీసి కొద్దిగా నా బొగ్గకి రాశావు. రాస్తే నేను అక్కడ ఉన్నటువంటి నదిలో నా ముఖాన్ని చూసుకుంటున్నప్పుడు నా బొగ్గ మీద ఉన్నటువంటి ఈ యొక్క మచ్చ చూసి ఓహో నా నుదుటి మీద తిలకం మరుగుపడిందని నా నాదుడు తెలియజేయడానికి ఈ యొక్క మనస్సిలా తిలకాన్ని ఇక్కడ అద్దాడు అని నేను వెంటనే తెలుసుకుని నేను బొట్టు పెట్టుకున్నటువంటి సన్నివేశాన్ని రాముడికి గుర్తు చెయ్యి. ఇది మా ప్రణయ లీలా విలాసాల్లో జరిగినటువంటి కథ. ఇది మా ఇద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదయ్యా. కాబట్టి ఈ విషయాన్ని చెప్పి రాముడికి నన్ను కలుసుకున్నట్లుగా నువ్వు ఈ అభిజ్ఞానాన్ని తీసుకువెళ్ళి ఇవ్వమన్నది. అమ్మా వెళ్ళి వస్తానన్నాడు. నమస్కారం చేశాడు. వెళుతూ ఇంకొక కార్యం మిగిలిపోయింది అనుకున్నాడు. ఏమిటిట? అల్పశేషమిదం కార్యం దృష్ట్యేయమసితే క్షణ త్రీణుపాయానతిక్రమ్య చతుర్ద ఇహ దృశ్యతే. సీతమ్మ తల్లిని చూశాను, గుర్తు కూడా తీసుకున్నాను. కానీ రావణాసురుడి యొక్క అభిప్రాయం కానీ వాడి యొక్క సందేశాన్ని కానీ తెలుసుకోకుండా వెళ్ళిపోతే సాధారణమైన దూత కింద అయిపోతా. ఒక దూతగా నేను వచ్చాను అంటే ఒక ప్రత్యేకత ఉండాలిగా. రామకార్యానికి ప్రభువు ఇచ్చినటువంటి కార్యం చెడగొట్టకుండా అంతకు మించి ఇంకా ఏదైనా సాధించి వెళ్తే అది చాలా గొప్పదైనటువంటి విషయమే. కాబట్టి అసలు రావణాసురుడి అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి. ఇంకొకడైతే ఏం చేస్తాడు? అమ్మయ్య బయటపడిపోయానరా, ఇంక జాగ్రత్తగా ఏ సముద్రం ఒడ్డుకో వెళ్ళిపోయి బయలుదేరిపోతే ఇబ్బంది ఉండదు అనుకుంటా. అందరూ రాక్షసులే,
తన వాళ్ళంటే ఎవరూ లేరు, పోనీ తనకి తోడుగా ఇంకో ఇద్దరు ముగ్గురిని తెచ్చుకోలేదు యుద్ధం చేయడానికి. అలాంటిది కావాలని రావణాసురుణ్ణి వాడి అభిప్రాయాన్ని తెలుసుకుని వెళ్ళాలనుకున్నట్ట. ఇది స్వామివారి యొక్క గొప్ప విశేషం. ఇది ఎవడనుకుంటాడండి? సిద్ధ సాధ్య పదగ పన్నగ కిన్నెర కింపురుషులు కూడా అలా అనుకోరు. ఎందుకంటే రావణాసురుడు అంటే హడల్. కాబట్టి హనుమంతుడి ఆయన అనుకున్నాడు, వీడి అభిప్రాయం ఏమిటో తెలుసుకుని వెళ్ళాలి. ఎలా తెలుసుకోవాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ దొరకదు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవడం, మనం అప్లై చేసుకోవడం, ఇవన్నీ తలకాయ నొప్పి. అదే ఏ రాజ ప్రాపర్టీనో కనుక పాడు చేస్తే వెంటనే తీసుకుపోయి రాజు దర్శనం చేయిస్తారు. ఇది అనుకున్నాడు స్వామి హనుమ. కాబట్టి ఏం చేయాలనుకున్నాడు? అక్కడే ఉన్న అశోకవనాన్నంతటినీ కూడా నిర్జించాలనుకున్నాడు. ఒక్కసారి తన బృహద్రూపాన్ని చూపించాడు. చూపించి అక్కడ ఉన్నటువంటి అశోకవనంలో ఒక్క చెట్టు కూడా మిగల్చకుండా అన్నింటినీ ధ్వంసం చేశాడు. ధ్వంసం చేస్తే సీతమ్మ తల్లి ఉన్న చెట్టు మాత్రం విడిచిపెట్టాట, మిగతావన్నింటినీ పాడు చేశాట. ఇంతలో ఈ ధ్వనులన్నీ కూడా జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు నిద్ర లేచారు. గబగబ గబగబ పరిగెత్తుకుంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. కొంతమంది సీతమ్మ దగ్గరికి వచ్చారు. ఏమమ్మా, ఎవరు ఇప్పటిదాకా నీతో మాట్లాడాడు ఆ వానరుడు, ఇప్పుడు ఎంత ఈ అశోకవనాన్ని పాడు చేస్తున్నాడు, ఎవరితను నీకు తెలుసా అంటే సీతమ్మ తల్లి అన్నది, అతడు ఎవరో నాకు తెలియదు అన్నది. వైదేహ్యా వచనం శ్రుత్వా రాక్షస్యో విద్రుతా దిశ స్థితా కాశ్చిత్ గతా కశ్చిత్ రావణాయ నివేదితం రావణస్య సమీపేదు రాక్షస్యో వికృతానన. అయితే రాక్షసులు ఉండేటటువంటి ప్రాంతం ఇది. మీ రాక్షసుల్లోనే ఒక రాక్షసుడై ఉంటాడని నేను అనుకుంటున్నాను, మీ రాక్షసులకే తెలియాలి అతడు ఎవడో నాకు తెలియదు అన్నది. కాబట్టి అతడి ప్రాణాలు నిలబెట్టడం కోసం అబద్ధవాడిందండి. కాబట్టి ఒకళ్ళ ప్రాణాలు నిలబెట్టడం కోసం ఒక చిన్న అబద్ధవాడినా అది సత్యంలోకే అవుతుంది, కానీ అసత్యం అవుతుంది. ఇది ధర్మ సూక్ష్మం, అది తెలుసు. కాబట్టి సీతమ్మకి హనుమ గురించి చెప్పలేదు. అయితే పరిగెత్తుకుంటూ ఈ విషయం పట్టుకుని రావణుడి దగ్గరికి వెళ్ళారు ఈ రాక్షస స్త్రీలందరూ. అయ్యా, ఒక భయంకరమైనటువంటి ఒక వానరుడు అశోకవనానికి వచ్చి సీతతో చాలాసేపు మాట్లాడాడు. మాట్లాడి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అశోకవనాన్నంతటినీ కూడా పాడు చేశాడు. అతడు నిజానికి ఇంద్రుడి యొక్క దూత అయి ఉండవచ్చు, లేదా కుబేరుడి యొక్క దూత అయి ఉండవచ్చు, లేదా సీతాన్వేషణార్థమై రాముడు పంపగా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. అంటే ఇంద్రుడు పంపినవాడు, కుబేరుడు పంపినవాడు అని ఎందుకు అనుకున్నారంటే వాళ్ళు, వీడికి అందరితోనూ వైరం ఉన్నది, ఎవడో ఒకడు పంపించి ఉండవచ్చు. అందుకనే ముందు ఇంద్రుడి పేరు చెప్పారు, తర్వాత కుబేరుడి దగ్గర లాక్కొచ్చాడు. కానీ కుబేరుడు ఏమైనా యుద్ధానికి పంపించి ఉండవచ్చు అని వాడి పేరు చెప్పారు. అయితే అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి ఈ కపి ఈ వనాన్నంతటినీ ధ్వంసం చేశాడయ్యా. నతత్ర కశ్చిత్ దుద్ధేశో ఎస్తేన న వినాశిత ఎత్ర సా జానకీ సీత నతేన న వినాశిత. సీతమ్మ తల్లి ఉన్న ఒక్క చెట్టు తప్పితే మిగతా చెట్లన్నీ పడగొట్టేశాడయ్యా. అక్కడ రామచంద్ర ప్రభు భార్య ఉన్నదని విడిచిపెట్టాడా, లేకపోతే కాస్త శ్రమ కలిగట్టే పెట్టాడా మాకు అర్థం కాలేదు. ఏమయ్యా, అధవా కశ్రమస్తస్య. కొంతమంది రాక్షస స్త్రీలు వెనకాల నుంచి అంటున్నారట, ఆ వానరానికి శ్రమ ఎక్కడుంది అన్నారటండి వెంటనే. అంటే అంత బలంగా ఉన్నాడు వానరుడు అని చెప్పడానికి. కాబట్టి చూడండి, అధవా కశ్రమస్తస్య, అసలు శ్రమే లేదు అతనికి, అంతలా ఉన్నాడు ఆ వానరుడు అంటున్నారు. చూడండి, రాక్షసీనాం వచశ్రుత్వ రావణో రాక్షసేశ్వర ఉతాగ్ని రివజ్వాల కోప సంవర్తితే క్షణ. కళ్ళు ఎర్రబడ్డాయి రావణాసుడికి, కోపాన్ని పొందాడు. ఎవర్రా అక్కడ అన్నాడు. 80,000 మంది రాక్షసుల మూక బయలుదేరి ఆ వానరాన్ని పట్టుకుని తీసుకురండి అన్నాడు. ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే కట్టులు గదలు కత్తులు పట్టసాలు అన్నీ పట్టుకుని బయలుదేరుతున్నారండి రాక్షస సైన్యం. 80,000 మంది రాక్షస మూక ఒక్క హనుమ మీదకి బయలుదేరుతున్నారు. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని అక్కడ ఉన్నటువంటి అశోకవనాన్నంతటినీ ధ్వంసం చేసి ఆయన అక్కడే ఉన్నటువంటి తోరణ ద్వారం దగ్గరికి వెళ్ళి అశోకవనం గేటు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాట. వస్తున్నారు పరిగెత్తుకుంటూ 80,000 మంది సైన్యం ఇటువైపు. చూశారు స్వామి హనుమ. వాల్మీకి మహర్షి అంటారు, హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత సన్నిభః క్షితావా విద్యలాంగూలం ననాద చ మహాస్వనం. గట్టిగా ఒక్క అరుపరిచారట స్వామివారు. చూడండి, గొప్పగా తేజోవంతుడుగా పర్వత సన్నిభాకారుడిగా వెలుగొందిపోయాడు, శరీరాన్ని పెంచేశాడు ఆకాశం దాకా. చూడండి, ఒక్కసారి సింహనాదం చేశాడు. తన 2 జబ్బలు కూడా చరుచుకున్నట్టు వీళ్ళని చూడగానే
చరుచుకోగానే ఏమైందన్నారు, ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్న పక్షులు ఒక్కసారి ఈ శబ్దానికి నేల మీద రాలిపోయి పడిపోయేట. అలా కొట్టాడు. చూడండి, ఒక్కసారి నేలకి తోకకి నేసి ఒక్క తోకతో నేలకు ఒక్కసారి కొట్టాట. నేలని కొట్టి ఒక్క గర్జన చేసే సింహగర్జన. ఇప్పుడు వస్తున్నటువంటి రాక్షసులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దీన్ని జయఘోష అంటారు సుందరకాండలో. జయచ్చతి బలో రామ లక్ష్మణశ్చ మహాబల రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేతు శిలాభిశ్చ ప్రహరతః పాదవైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సముద్రార్ధో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం. రమారమణ గోవింద గోవింద. రామచంద్ర ప్రభు వారికి జయము కలుగుగాక. లక్ష్మణుడితో కూడినటువంటి వాడికి, మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడికి జయము కలుగుగాక. నేను రామచంద్ర ప్రభు వారి యొక్క దాసానుదాసుణ్ణి. నా పేరు హనుమ, శత్రు సైన్య సంహర్తని. కోసలదేశ ప్రభు అయిన రామచంద్ర ప్రభు వారు దూతగా ఇక్కడికి వచ్చాను, వాయుపుత్రుణ్ణి. అయ్యా, శత్రు సైన్యాలను రూపుమాపడానికి వచ్చినటువంటి వాడిని నేనని తెలుసుకోండి అన్నాడు. 1000 మంది రావణాసురులైనా ఈ భుజాదండానికి ఒక కీటకం కింద లెక్కన్నాడు. యుద్ధరంగమునందు నన్ను ఎదిరించి నిలవగలిగిన మనగాడు ఈ లంకాపట్టణంలో ఎవడూ కూడా లేడన్నాడు. మిమ్మల్ని కొట్టడానికి వేరే ఆయుధాలు అక్కర్లేదన్నాడు. నా గోళ్లు చాలన్నాడు, నా చేతులు చాలన్నాడు, నా భుజాలు చాలన్నాడు, నా యొక్క పాదాలు చాలు. నా పాదాలతో తొక్కి చంపుతాను, నా చేతులతో గుద్ది చంపుతాను, నా భుజాలతో నొక్కి చంపుతాను, నా గోళ్లతో రక్కి చంపుతానన్నాడు. ఎలా అయితే సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చానో అలా మళ్ళీ ఈ సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొనగాడు ఈ లంకాపట్టణంలో ఎవడూ లేడు. నేను వచ్చి జానకీమాతకి నమస్కారం చేశాను, అలా నమస్కారం చేసి వెళ్ళిపోతానన్నాడు. ఇది జయఘోష. ఎవరైతే ఈ జయఘోష చేస్తారో, వింటారో, వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయండి. ఏ పని మీద వెళ్తున్నా సరే ఈ జయమంత్రాన్ని ఒక్కసారి చదువుకుని వెళ్తే వారికి జయం తప్ప అపజయం ఉండదు. ఎవరికి ఏలినాటి శని ప్రభావం ఉన్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, శని విదశ, ఏ జాతకంలో శని ప్రభావం ఎంత గొప్పదైనా సరే మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి శనికి ప్రత్యేకంగా పూజలు అవి చేయించక్కర్లేదయ్యా. ఈ జయమంత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా రోజు కూడా చదువుతూ ఉంటారో వారి జోలికి శని రాడు. ఇది సుందరకాండగా మూలంగా చాలా చోట్ల నిరూపించబడినటువంటి మంత్రం అండి ఇది. అందువల్ల జయమంత్రానికి అంతటి గొప్ప శక్తి ఉన్నది. కాబట్టి ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతా అన్నాడు. విచాచార అంబరే వీరా. అక్కడే ఉన్నటువంటి తోరణ ద్వారం దగ్గర గడియ, ఇనుప గడియ ఒకటి ఉన్నది, దాన్ని చేతిలోకి లాక్కున్నట్ట ఆకాశంలోకి ఎగిరారు స్వామి హనుమ. వచ్చిన 80,000 మందిని ఆ గదియతోనే కొట్టి చంపాడు. ఒక్కొక్కళ్ళ చేతులు కాళ్ళు అన్నీ కూడా విరిగిపోయి పడిపోయారు యుద్ధరంగంలో. కాస్త ప్రాణాలతో మిగిలి ఉన్నవాళ్ళు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసురుడికి జరిగిన విషయం చెప్పారు. వచ్చిన వానరం సాధారణమైన వానరం కాదు, ఇది అందరినీ కూడా బ్రతకనివ్వట్లేదు, మీరు అర్జెంటుగా హైకమాండ్ నుంచి హై ఫోర్స్ని కిందకి దింపండి అన్నారు. అంటే అంత ఫోర్సు కాదు, ఈ ఫోర్సు సరిపోలేదన్నారు. అంటే వెంటనే ఈ లోపు వీళ్ళు పరిగెత్తుకుని వెళ్లేలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నాడు ఈయన. చైత్య ప్రాసాదం ఉందిగా అశోకవనంలో, బంగారపు తాపడం చేయబడి స్తంభాలతో 1000 స్తంభాలతో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కాపలా కాస్తున్న వాళ్ళందరినీ వెళ్ళి కొట్టాటండి. వాళ్ళందరూ మీదకి వచ్చారు స్వామి హనుమ మీదకి. వస్తే అంటున్నాడు, మళ్ళీ అనుమానమే ఉంది చెప్తున్నాడు, అస్త్రవిత్ జయతాం రామో లక్ష్మణశ్చ మహాబల. అస్త్ర విద్యాపారంగతుడైనటువంటి రామచంద్ర ప్రభు వారికి జయం కలుగుగాక అని మళ్ళీ జయఘోష చెప్పాడు. చెప్పి ఆ తోరణ ద్వారం దగ్గరే, ఆ చైత్య ప్రాసాదం దగ్గర ఉన్న ఒక స్తంభాన్ని చేత్తో పెకలించాట. ఆ పెకలించినటువంటి బంగారుపు స్తంభంతో వచ్చినటువంటి ప్రహారా కాస్తున్న వాళ్ళందరినీ కొట్టి చంపాటండి. ఈలోపు ఆ తోరణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఈ మిగిలిన వాళ్ళందరితో కూడా హెచ్చరిస్తూ చెప్తున్నాడు, మాదృశానాం సహస్రాని విసృష్టాని మహాత్మనాం అటంతి వసుధాం కృష్ణాం భయమన్యే చ వానరాః. నాకన్నా గొప్ప బలవంతులు, ఓగబలులు, సహస్ర బలులు, సహస్రాయుత బలులు అయినటువంటి వానరులందరూ కూడా ఉన్నారు సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో. వాళ్ళందరూ రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా మడిచిపెట్టడం అనేటటువంటిది జరుగుతుంది, గుర్తుంచుకోండి ఓ రాక్షసుల్లారా అని
అని వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేశాడండి. మరొక మాట చెప్తున్నాడు, నేయమస్తి పురి లంకాం, ఒరే రాక్షసుల్లారా ఈ లంకా పట్టణం లేదన్నాడు. ఇంకా నా యూయం, మీరు కూడా లేరన్నాడు. నచ రావణ, రావణాసుడు కూడా లేడన్నాడు. ఎందుకని? యస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన, కోదండ విద్యాపారంగతుడైన రఘుకుల భూషణుడైన రామచంద్ర ప్రభువుతో వైరం పట్టుకున్నటువంటి మీకు బ్రతుకెక్కడిదిరా అన్నాడు. వెంటనే చూడండి, అక్కడే హనుమ ప్రహస్తుడనేటటువంటి వాడి మంత్రి యొక్క కుమారుడు జంబుమాలిని పంపించాడండి రావణాసురుడు. వస్తే వాడితో చాలాసేపు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఒక పెద్ద శిలని ఒక దాని చేతిలోకి తీసుకుని స్వామి వాడి మీదకి విసిరారు. దానితో వాడి కింద పడి నుగ్గు అయ్యాడు. నుగ్గు అయితే వెంటనే 7 మంత్రుల్ని పిలిచి మీ పిల్లల్ని పంపించండి అన్నాడు. ఆ 7 మంత్రి కుమారులు కూడా హనుమ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళందరినీ కూడా అరచేతితో కొట్టి చంపాడు, కొంతమందిని కాళ్లతో తొక్కి చంపాడు, మోకాళ్లతో గుద్ది చంపాట. ఈ 7 మంత్రి పుత్రులు కూడా చనిపోయారు. తరువాత ఇలా కుదరదని ఇంకా సేనాపతులందరినీ కూడా పిలిచాట. ఎవరి సేనాపతులు? స విరూపాక్ష యూపాక్ష దుర్ధరం జైవ రాక్షసం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకం. ఎవరెవరు వీళ్ళు? విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస భాసకర్ణులు అనేటటువంటి 5 సేనానాయకులు వచ్చారు. వీళ్ళందరినీ కూడా సంహారం చేశాడు. ఆ తర్వాత ఇంక వీళ్ళందరి వల్ల పనవట్లేదని అక్షకుమారుణ్ణి పంపించాడు. ఈ అక్షకుమారుడు ఎవరండి? రావణాసురుడి యొక్క కొడుకు. ఈ రావణాసురుడి యొక్క కొడుకు వచ్చాడు అక్కడికి. కొడుకు వస్తే ఎంత యుద్ధం జరిగిందో నిజానికి, ఎంత పోరాట పటిమ! చూడ్డానికి చిన్నపిల్లాడి కింద ఉన్నాడు, కానీ చాలా గొప్ప యుద్ధం చేస్తున్నాడు. ఆనందించాట స్వామి హనుమ. ఎంత బాణాలు వేస్తున్నా ఆ బాణాల మధ్యలో నుంచి తప్పించుకుంటున్నారు, కానీ ఏదో రకంగా బాణం వచ్చి తగులుతోంది స్వామి హనుమకి. కానీ ఇలాంటి చిన్న కుర్రవాడిని మనం ఉపేక్షించి ఉండకూడదని మనసులో ఉన్నా కానీ చంపబుద్ధి అవ్వట్లేదు స్వామికి. ఎందుకంటే వీరోచితంగా పోరాడుతున్నాడు. కుర్రవాడు, చాలా చిన్నవాడు. అయితే సంధ్యా సమయం అయ్యేలా ఉన్నది. ఇప్పుడు కనుక వీడిని ఉపేక్షించామంటే వీడి యొక్క బలం పెరిగిపోతే, నేను వీడిని కొట్టలేకపోతే మళ్ళీ నేను ఎక్కడ దాటి వెళ్ళలేను అని ఆలోచన చేసి వేగంగా ఆకాశంలో నుంచి వచ్చి వాడి పాదాలు పట్టుకుని ఆ గాల్లోకి ఎగిరారు స్వామి. ఆ 2 చేతులతో వాడి 2 పాదాలు పట్టుకుని గిర్ర తిప్పి నేలకేసి కొట్టారు. కొట్టగానే వాడి తల ఒకవైపు, చేతులు ఒకవైపు, మొండె ఒకవైపు, కాళ్ళు ఒకవైపు విచ్ఛిన్నమైపోయింది శరీరం. అయితే అక్షకుమారుడు అంతటి వాడు చనిపోయాడన్న విషయం రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. తల దించుకుని బోరున విలపించాడండి. పైకి కనిపించలేదు ఆ బాధ. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. ప్రదర్శించి ఏం చెయ్యాలో తెలియక కొడుకైనటువంటి ఇంద్రజిత్తును బతిమాలాడు. నాయనా ఇంద్రజిత్, నువ్వు చాలా ధైర్యం కలిగినటువంటి వాడివి, నువ్వు ఉన్నవాళ్లలో చాలా గొప్పవాడివి యుద్ధం చేయడంలో. అందున ఈ సమయంలో నేను నిన్ను పంపించకూడదు, నేనే వెళ్ళాలి. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి బలమైన వాడు ఉండగా రాజు యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు. అందువల్ల నువ్వు చాలా బలవంతుడివి కాబట్టి ఎన్నోసార్లు ఇంద్రుణ్ణి కూడా ఓడించి ఇంద్రజిత్ అని పేరు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు ఉండగా నేను వెళ్ళకూడదు కాబట్టి నేను పంపుతున్నాను. వచ్చినటువంటి వానరుడు చాలా గొప్ప వానరుడు కింద నాకు అనిపిస్తున్నాడు. వాడేమి ఆషామాషి విషయంలో ఉండేటటువంటి వాడు కాదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి యుద్ధం చేయి. నీ దగ్గరున్న అస్త్ర సంపదనంతటినీ తీసుకుని వెళ్ళు. మర్చిపోక ఏ మంత్రాలు కూడా మనసులో నెమరు వేసుకుంటూ వెళ్ళమన్నాడు. అంతేకాదు, ఇంతకుముందు నేను చాలా గొప్ప వానరుల్ని చూశాను. వాలి, అలాగే గొప్ప సుషేనుడు మొదలైన వాళ్ళు, సుగ్రీవుడు మొదలైన వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు ఇంత బల సంపన్నులు కారు. కానీ ఈ వానరం చూస్తుంటే ఇంత బలంగా ఉన్నది కాబట్టి కాస్త జాగ్రత్తగా వెళ్ళు నాన్న. రాజధర్మ విరుద్ధంగా కూడా రాజు స్వయంగా వెళ్ళకూడదు కాబట్టి ఇది రాజధర్మ విరుద్ధం కాబట్టి నిన్ను పంపుతున్నాను అని అన్నాడు. అయితే ప్రదక్షిణ చేశాడు రావణాసురుడికి. ఈ ఇంద్రజిత్ యుద్ధానికి బయలుదేరాడు. 4 సింహాలు పూంచబడినటువంటి రథాన్ని ఎక్కాటండి. ఎక్కి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. వానర వీరుడైనటువంటి హనుమంతుడు ఇంద్రజిత్తు యొక్క రథ చక్రాల యొక్క సవ్వడులన్నీ కూడా వింటున్నాడు. ఈలోపు ధనుష్టంకారం చేసుకుంటూ వచ్చాటండి ఇంద్రజిత్. అక్కడికి రాగానే ఆకాశంలోకి నాగులు, యక్షులు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, దేవతలందరూ కూడా వచ్చి ఈ గొప్ప యుద్ధాన్ని మనందరం చూడాలి, ఇంద్రజిత్తుకి హనుమకి జరిగేటటువంటి యుద్ధాన్ని అనుకున్నారట. వాళ్ళు చూస్తున్నారట ఆకాశం నుంచి. అయితే ఇంద్రజిత్తు యొక్క బాణ దాటి స్వామి హనుమ మీదగా ప్రయోగిస్తున్నాడు. అలా ప్రయోగిస్తున్నప్పుడు ఆ వాయు మార్గంలో ఈ బాణాల మధ్యలో నుంచి తప్పించుకుంటున్నట్ట స్వామి హనుమ. గురి చూచి కొడుతున్నా సరే
ఇంద్రజిత్తు లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేకపోతున్నాడు. హనుమకి తగలట్లేదు ఆ బాణాలు. అయితే వాటి మధ్యలో తిరుగుతున్నాడు హనుమ. ఆశ్చర్యం కోల్పోయేటట్లుగా యుద్ధం చేస్తున్నాడు. చేతిలో దొరికిన వస్తువులన్నింటినీ విసురుతున్నాడు ఇంద్రజిత్తు మీదకి. ఆయన చాకచక్యంగా వాటి నుంచి తప్పించుకుంటూ వాటిని భగ్నం చేస్తున్నాడు. ఎంతసేపటికి యుద్ధం అనేటటువంటిది ముగియట్లేదు. అప్పుడు అనుకున్నట్టు ఇంద్రజిత్తు, సందదేశు మహాతేజ తం హరిప్రవరతం ప్రతి, ఈ వానరోత్తముడు మామూలు బాణాలకి లొంగేలా లేడు, ఇతన్ని నిర్జించాలంటే బ్రహ్మాస్త్రము తప్ప మరో అస్త్రం ఇతన్ని బంధించదు అని అనుకున్నాడు. ఇక బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈ వానరుణ్ణి చంపడం అసాధ్యమని తలిచి అస్త్రరహస్యాలు ఎరిగినటువంటి ఈ ఇంద్రజిత్ ఏం చేశాడంటే బ్రహ్మాస్త్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తేనబద్ధస్తతో అస్త్రేణ రాక్షసేనేశ వానర, బ్రహ్మాస్త్రానికి కట్టుబడినటువంటి వాడై ఆ హనుమ నిశ్చేష్టుడై భూమి మీదకి పడిపోయాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టగానే. తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహం. ఆ బ్రహ్మాస్త్రం హనుమంతుడిని చుట్టేసినా కింద పడిపోయినా స్పృహలోనే ఉన్నట్టు స్వామి హనుమ. ఎందుకు నేను ఇంత బ్రహ్మాస్త్రం వచ్చి కొట్టినా సరే స్పృహలో ఉన్నాను అని ఆలోచించుకుంటే బ్రహ్మగారిచ్చిన వరం గుర్తొచ్చింది స్వామి హనుమతి. ఓహో, బ్రహ్మగారి వరం ఉన్నదిగా నాకు, బ్రహ్మాస్త్రం నన్ను ఏమీ చెయ్యదు కానివ్వను, కానీ కావాలని పట్టుబడినట్లు నటిద్దామనుకున్నాడు. ఎందుకని వీళ్ళు వెంటనే ఇప్పుడు ప్రభువు దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్తే ఆయనతో మాట్లాడడానికి వీలవుతుంది. కాబట్టి మూర్చపోయినట్టు పడుకున్నాడు. పడుకుంటే ఈలోపు అత్యుత్సాహం పనికిరాదు దేనికి. మిగతా రాక్షసులందరూ పరిగెత్తుకుంటూ మిగతా తాళ్ళు అన్నీ తీసుకొచ్చి హనుమని కట్టారు. ఎప్పుడైతే మిగతా బంధనాలు తీసుకొచ్చి కట్టారో బ్రహ్మాస్త్రానికి చాలా అవమానం అంటండి అది. అందువల్ల వెంటనే ఇంకో బంధం తీసుకొచ్చి కట్టారు కాబట్టి ఇంక నేను విడిచిపెట్టేస్తున్నానని విడిచిపెట్టేస్తున్నాను. ఈ విషయం తెలుసు ఇంద్రజిత్తుకి. అరే ఎంత పని చేశారా, ఇప్పుడు ఈ తాళ్లతో కట్టడం వల్ల బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేసింది అతన్ని. వాడు ఏ సమయంలో అయినా స్పృహలోకి వస్తే కనుక మనల్ని మనం ఇంకా ఆపలేము వాడిని. ఎందుకని ఒకసారి బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వాడి మీద మళ్ళీ బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి ఉండదు, ఆ రోజుకి ఇంక అవ్వదు. కాబట్టి ఏం చేస్తాడంటే వాడు కనుక నిద్ర లేచాడు అంటే మనందరం అయిపోతాం అనుకుని మనసులో భయం ఉన్నది ఇంద్రజిత్తుకి. అయితే హనుమకి తెలుసు నేను మెలకువగానే ఉన్నాను, నన్ను కట్టనిచ్చారు, లోపలికి తీసుకువెళ్తున్నారు. గట్టిగా తిడుతూ హనుమని లాగుతూ కొడుతూ తీసుకువెళ్తున్నారట. ఆ యొక్క హనుమ లోపలికి తీసుకువెళ్ళగానే ఇతన్ని కాల్చండి, చంపండి, భక్షించండి అని అరుస్తున్నారు పక్కన వీళ్ళందరూ. తీసుకువచ్చి రావణాసురుడు ఎదురుగుండా నిలబెట్టారు సభలో. తల ఎత్తి చూశారు స్వామి. అహో రూపమహో ధైర్యం అహో సత్వమహోద్యుతి. ఎంత తేజస్సుతో ఉన్నాడండి స్వామి. ఇంత తేజస్సుతో ఉన్నటువంటి రావణాసురుణ్ణి చూశాట స్వామి హనుమ. ఏమి తపో వైభవం. యస్య ధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య. నిజానికి వీడిలో పరదారా పరిగ్రహం అనేటటువంటి తప్పుగానే లేకుండా ఉంటే ఈరోజు ముల్లోకాల్ని పాలించగలిగే అంతటి శక్తివంతుడు అయ్యేవాడు. ఇంద్రుడు కూడా వీడి ముందు నిలబడలేకపోయేవాడు, అంత తేజస్సుతో ఉన్నాడు. కావాలని చేతులారా ఈ పాపానికి ఒడిగట్టాడు అనుకున్నట్ట మనసు. మరి ఈయన ఎలా కనిపించాడు రావణాసురుడికి? చూస్తే శంకాహతాత్మా దద్యౌస కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగత. ఆ రోజు కైలాస పర్వత శిఖరం మీద నేను ఒరే వానరా పక్కకుండరా అంటే ఆ వానర ముఖాలే వచ్చి నీ కొంపలు తీసేస్తాయని శపించాడు కదా, ఆ నందీశ్వరుడే ఇక్కడికి రాలేదు కదా, అంత తేజస్సుతో ఉన్నాడు ఈ వానరుడు అనుకున్నట్ట. చూడగానే ఇక రాజు తాను మాట్లాడకూడదు కాబట్టి ప్రహస్తుణ్ణి పిలిచి, రే నాయన వీడెవడో, వీడి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో, అసలు ఎందుకు వచ్చాడో ఏమిటో కనుక్కోరా నాయన, కథా కమాషి అంతా అన్నాడు. అయితే ప్రహస్తుడు అడిగాడు, నిన్నెవరు ఏమన్నారు, నిన్ను చంపరు, ఏమీ బాధ పెట్టరు, నిన్ను యముడు పంపాడా, కుబేరుడు పంపాడా, దేవేంద్రుడు పంపాడా, విష్ణువు పంపాడా, అసలు ఏ కారణం మీద ఇక్కడికి వచ్చావు, అశోకవనాన్ని ఎందుకు భగ్నం చేసావు, రాక్షసులను ఎందుకు చంపావు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, నా ప్రభువు చాలా మంచివాడు, నిజం చెప్తే విడిచిపెడతాడన్నాడు. నీ ప్రభువుకి కూడా దయ ఉందిరా, నీతో ఏమిటి, నీ ప్రభువుతోనే మాట్లాడతానన్నాడు. వెంటనే రావణాసురుడు కోపం వచ్చిందండి. హనుమద్రామాయణంలో అంటాడు స్వామి హనుమ, రే వానర కోభవాన్, ఒరే వానరా ఎవడవి నువ్వు అన్నట్ట రావణాసురుడు. ఏమిట్రా నన్నేరా అంటావా, అహమరే నేనేరా అన్నట్టు తిరిగి. అంటే రే వానర కోభవాన్ అహమరే వత్తూను హంత అహమే, నీ కొడుకు అక్షకుమారుని చంపిన వాడిని రా అన్నట్ట.
అంతేకాదు దూతోహం కర ఖండనస్య త్రిజగతాం కోదండ దీక్షా గురో, ముల్లోకాల కోదండ దీక్షా గురువు అయినటువంటి రామచంద్ర ప్రభు వారి యొక్క దూతని నేను, శత్రు సైన్య సంహర్తం మర్దోర్దండ కఠోర తాడన విదౌ కోశౌ త్రికూటాచల కో మేరు వజ రావణౌ గణనా కోటిస్తు కీటాయతే. రావణులు అనేటటువంటి వాళ్ళు 1 కోటి కీటకం కింద, పురుగు కింద లెక్కరాయి భుజాదండానికి అన్నాడు. ఇక దూత బలమే ఇలా ఉంటే మా స్వామి బలం ఇంకేమిటని చెప్పడానికి అర్థం ఆ మాటల్లో స్ఫురిస్తోంది. ఈ రోజు ఉన్నాడు మా స్వామి ఆ ఋష్యమూక పర్వత ప్రాంతం, మా ప్రాంతంలో శ్రీరామేణ సలక్ష్మణేన జయినా శ్రీ ఋష్యమూకే స్థిత సీతాన్వేషణ కార్య సాధన విధౌ ప్రస్థాపితో యత్రతః అద్వా వాలిన మాహవే కపిచ్ కపిచమో మాస్వాస్య సుగ్రీవకం రాజానం కృతినం సదా విజయినం చక్షు సదానందకః కృత్వా చైవ విశేషదైవ నిహాఖ్యానస్య చింతాశ్రితః శ్రీరామః జనకాత్మజా హరణతః కాలోపమో రాజతే. ఈ మాట అనగానే స్వామి హనుమ ఉలిక్కి పడ్డాటండి. రావణాసురుడు అంతటి వాడు భయచికితుడయ్యాడు ఒక్కసారి. ఇదే హనుమత్ సందేశం ఆలోచిస్తే చూడండి, సుందరకాండలో గొప్పదైనటువంటి హనుమత్ సందేహం. కేనచిత్ రాజకార్యేణ సంప్రాప్తో స్మితవాంతికం, ఒక రాజకార్యంతో వచ్చాను రావడానికి దగ్గరికి అన్నాడు. ఏమిటి అంటే దూతగా వచ్చాను కాబట్టి నిన్ను కలవడం కుదరదు కాబట్టి కాస్త నీ అశోకవనాన్ని భగ్నం చేశా. అలా భగ్నం చేసినప్పుడు వీళ్ళందరూ నన్ను చంపడానికి వస్తే నా కాలితో చేతితో అలా అన్నా వాళ్ళు మరణించారు. దీనికి నాది తప్పంటే నేను ఊరుకోనన్నాడు. చూడండి ఇక్కడ చెప్తున్నారు, అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తాత్ స్థవాలయం, నేను సుగ్రీవుడి యొక్క సందేశంతో వచ్చానయ్యా నీ దగ్గరికి ఈరోజు అన్నాడు. ఎందుకని? రాజా దశరథో నామ రథ కుంజరావాజిమాన్, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు రామచంద్ర ప్రభు తండ్రి మాట కోసమని చెప్పి అరణ్యానికి వస్తే భార్యా తమ్ముడితో కలిసి నువ్వు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకువచ్చావని తెలిసింది. అందుకోసమని చెప్పి నీ యొక్క జాడ తెలుసుకుని సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం వానర బల్లూకాలందరూ కూడా వెతకడం ప్రారంభం చేశారు. దక్షిణ దిక్కుగా నేను వచ్చాను. ఇక్కడ నేను సీతమ్మ తల్లిని చూడడం జరిగినది, మాట్లాడడం జరిగినది. సీత ఎవరో నాకు తెలియదని చెప్పబోకు రావణ. ఎందుకు అంటే చరణాగ్రమున నీ భుజాదర్పమనచిన దూర్జటి విలులీల త్రుంజివైచే వాలపాసమ్మున పడి నిన్ను కట్టిన వాలిని ఒక్కమ్మున కూలనేసే అని నిన్ను జరగొన్న అర్జుని బరిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడవినై అట్ట కరదూషణాదుల 14,000 వారి సమరే మహాధనుర్ధరున కెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులుగాక బ్రతుకగలరే తురగశ్చందన మత్తవార నభతస్తోమంబుకుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి నీ సైనిక సుహృత్పుర శ్రేణి నెత్తురు గక్కన్ పడగృద్ది చంపి మృత్యుత్క్రూరతన్ బట్టి నీ శిరముంద్రుంచగా నేనే చాలు జయ శ్రీలబ్ధి వర్ధిల్లగన్. రామచంద్ర ప్రభు దాకా అక్కర్లేదురా రావణ, నేనొక్కడిని చాలు నిన్ను సంహారం చేయడానికి అన్నాడు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, రామచంద్ర ప్రభు వల్లే వాలి అనేటటువంటి వాడు నిహతుడయ్యాడు. వాలి యొక్క బలం గురించి ఓ రావణ నీకు వేరేగా చెప్పక్కర్లేదు. కశ్చ లక్ష్మణ ముక్తానాం రామ కోపానువర్తినాం శరాణాం అగ్రతస్తాతుం వ్యక్తో దేవాశ్చురైరపి. రామచంద్ర ప్రభు లక్ష్మణ స్వామి విడిచిపెట్టబడినటువంటి బంగారుపు బాణాల్ని ఎదుర్కొని నిలవగలిగినటువంటి మొనగాడెవడున్నాడయ్యా? సిద్ధ సాధ్య పథక పన్నగ కిన్నెల కింపురుష గరుడ గంధర్వ భూత గణాలలో నిలబడి యుద్ధం చేయగలిగిన వాడు మొనగాడు లేడు రామచంద్ర ప్రభువుకి. అంతేకాదు నచాపి త్రిషులోకేషు రాజన్ విద్యేత కశ్చన, రామచంద్ర ప్రభు వారికి కీడు తలబెట్టడానికి ప్రయత్నం చేసిన వాడు ముల్లోకాల్లో సుఖం అనేటటువంటిది వాడికి అన్నటికీ కూడా ఉండదన్నాడు. ఎంత తపస్సు చేశావు రావణ? తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహ నశ నాశయుతుం న్యాయ ఆత్మ ప్రాణ పరిగ్రహ. ఎంత తపస్సు చేశావు, ఎంత తపస్సు చేసి ఈ రోజు ఇంత మహావైభవంతో అలరారుతున్నావు.
అలాంటిది పరధారా పరిగ్రహం చేసి యజ్ఞ విధ్వంసనం చేసి ఇలాంటి క్రూర దారుణమైన పాపకర్మలు చేసి నాశనమైపోవడం న్యాయమా? ఓ రావణ, గుర్తుపెట్టుకో. ఎందుకంటే లోకాభిరాముడైన కోదండ పండితుడైన రామమూర్తి వారి ఇల్లాల్ని అపహరించి ఈరోజు నాశనం అయిపోతున్నావు నువ్వు. ఇది గుర్తుపెట్టుకో. అవధ్యతాం తపోబిర్యో, నన్నెవ్వరూ కూడా వధించలేరనుకుంటున్నావా? సిద్ధ సాధ్య పదవి పండగ కింద గంధర్వ యక్షుల్లో ఎవరి చేతిలో నీకు చావు లేకుండా వరం కోరుకున్నావు కానీ సుగ్రీవో నహి దేవోయం, నీ యొక్క జాబితాలో మానవుల్ని వానరుల్ని కోరుకోలేదుగా. రాముడి దాకా అక్కర్లేదయ్యా, సుగ్రీవుడు చాలు నిన్ను చంపేస్తాడన్నాడు. కాబట్టి లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యాం నాభిజానాసి పంచస్యామీవ పన్నగీం. సీతాదేవి ఎవరో మామూలు సాధారణ స్త్రీ అనుకుంటున్నావేమో, నువ్వు ఎత్తుకుని తీసుకొచ్చావు. కానీ ఆవిడ 5 పడగలు ఇప్పినటువంటి సర్పం వంటిది. నీ తలని చుట్టుకున్నటువంటి సర్పం ఆవిడ. గుర్తించలేకపోతున్నావు రావణ, ఎప్పటికైనా మడిసిపోతావు సీతమ్మ వల్ల నువ్వు. ఇది గుర్తుపెట్టుకో. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మ అధర్మనాశన. చాలా మందికి ఉంటుంది ఏదో పాపం చేసేసాం తర్వాత పుణ్యం చేస్తే పోతుంది కదా అని. కాదురా, గుడి కట్టిన పుణ్యం గుడిదే, పిల్లిని చంపిన కాదా పిల్లిదేరా నాయన. పుణ్యం వచ్చింది, పుణ్యం చేశావు కాబట్టి, తపస్సు చేశావు కాబట్టి గొప్పగా ముల్లోకాధిపత్యం వచ్చింది, అనుభవించావు, అయిపోయింది. ఇక నువ్వు యజ్ఞ విధ్వంసనం కానీ, ఋషుల్ని బాధించడం కానీ, స్త్రీలని జడగొట్టడం కానీ, నీ క్రూర దారుణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవానికి వచ్చాయి. ఈ రోజే నేను వచ్చాను, ఇదే నిదర్శనం అన్నారు స్వామి హనుమ. కాబట్టి గుర్తుపెట్టుకోమన్నారు. కాబట్టి ప్రాప్తం ధర్మ ఫలం కృష్ణం, నువ్వు అనుభవించాల్సిన ఫలం పండింది, ఈరోజు అనుభవించాల్సిన సమయం దగ్గర పడిందన్నారు. రామేణ హి ప్రతిజ్ఞాతం హర్యక్ష గణసన్నిధౌ యాం సీతేత్యాభిజానాసి ఏయం తిష్టతి తే గృహే. ఇదే అంటాడు, నీకంటార్పిత కాలపాశము శిరో నిర్గాత పాదంబు లంకౌక సంచయ కాళరాత్రి కడబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాజయ మృత్యువు. ఈ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రానుడు రామునిందనుము నీ కాబుద్ధి కాకుండినన్. ఏమయ్యా, నీ శిరస్సు మీద పడే పిడుగు లాంటిది సీతమ్మ, నీ మెడకు చుట్టుకున్న కాలసర్పం లాంటిది సీతమ్మ. ఇది తెలుసుకోలేకపోతున్నావు రావణ. కామం కల్వహమప్యేక సవాజి రథకుంజరాం, నీ కాల్బటులతో గుర్రాలతో ఏనుగులతో కలిపినటువంటి నీ సైన్యాన్నంతటినీ మట్టు పెట్టడానికి నేనొక్కడిని చాలు, రాముడికి కూడా అక్కర్లేదు. ఏమయ్యా రావణ, అస్త్రవితు జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః. ఇక్కడ నీ కొడుకైనటువంటి ఇంద్రజిత్తు నన్నేదో బ్రహ్మాస్త్రం చేత బంధించాడేమో నువ్వు అనుకుంటున్నావేమో, అది కుదరని మాట. ఇప్పటికే ఈ బ్రహ్మాస్త్రం నన్ను విడిచిపెట్టేసిందన్న విషయాన్ని నువ్వు గ్రహించమన్నాడు. కాబట్టి నేనొక్కడిని చాలు నిన్ను సంహారం చేయడానికి. కాదంటావు, సీతారాముల కోపస్ఫీతానలసికలు కలయవేర్చుచు లంకాభూతవ్రాతము భస్మీభూతము చేయును. సీతారాముల అన్యోన్య దాంపత్య ఫలితమే చాలయ్యా నీ లంకనంతటినీ కూడా నాశనం చేస్తుంది. సర్వాన్ లోకాన్ సుసంహృత్య స భూతాన్ స చరాచరాన్ పునరేవ తదా స్రష్టుం శక్తో రామో మహాయశాః. ఈ ప్రపంచాన్నంతటినీ పుట్టించి పెంచి పోషించి లయం చేయగలిగేటటువంటి శక్తి ఒక్క మా రామచంద్ర ప్రభు వారికే ఉన్నదన్నాడు. ఏమయ్యా, ఇంకెవరికైనా ఉన్నదా? బ్రహ్మ స్వయంభూర్ భగవాన్, బ్రహ్మకి లేదు, ఇంద్రుడికి లేదు, త్రిపురాంతకుడు త్రయంబకుడు పశుపతి జగత్పతి ఉమాపతి అయినటువంటి ఆ సదాశివుడికి కూడా లేదన్నాడు. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో స్వామి హనుమ, వాడు శివభక్తుడు కదండి, వెంటనే లేచి ఎవర్రా అక్కడ ఈ వానరాన్ని పట్టుకోండి, బంధించండి, చంపేయండి అన్నాడు. సభలో విభీషణుడు లేచాడండి పైకి, ధర్మాత్ముడు, ధర్మం మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఏం చెప్పాడో గొప్పదైన హనుమత్ సందేశాన్ని వినిపించాడుగా స్వామి. ఎలా ఉంటే బ్రతుకుతావో, ఎలా ఉండకపోతే బ్రతకవో అన్ని విషయాలు చెప్పాడు. కాబట్టి వాడికి కోపం వచ్చింది, వాడికి జ్ఞానోదయం కాదు అన్నటికీ కూడా. ఎందుకు అంటే వాడికి చావు దగ్గర పడింది కాబట్టి. కాబట్టి తర్వాత సన్నివేశం స్వామి ఏం చేశారు, ఆ లంకను ఎలా కాల్చేశారు, రాముడికి ఈ సన్నివేశాన్ని ఎలా తీసుకువెళ్ళి చెప్పారు అన్న విషయాలన్నీ రేపు సాయంత్రం మళ్ళీ వచ్చినప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శంకర భగవత్పాదుల వారిని కూడా మనం
పూజ చేసి రేపు ఆయన గురించి కూడా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆ నారాయణరావు గారి పేరు మీదుగా, రాజేశ్వరి గారి పేరు మీదుగా చక్కగా జరిగింది. ఈరోజు ప్రసాద వితరణ సూర్యప్రకాశరావు గారు, లక్ష్మీరత్నం గారి పేరు మీదుగా ఈరోజు ప్రసాద వితరణ, సుందరకాండ వితరణ జరుగుతోంది. ప్రసాదం మీరు చక్కగా వాళ్ళ అబ్బాయి బుజ్జి గారితో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చక్కకుండా మీరు నేను చెప్పినట్టు చెప్పి తర్వాత ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, జయ రామ శివరామ గురు రామ, జయ రామ, జయ రామ శివరామ గురు రామ, జయ రామ, జయ రామ శివరామ గురు రామ, జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. రామచంద్ర ప్రభుకి, రామచంద్ర ప్రభుకి, రామచంద్ర ప్రభుకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సర్వభౌమాయ మంగళం. మా కాందాయ కాందాయ కామిదార్థ ప్రదాయినే శ్రీ గిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ.